హాయ్ మణికంఠ, ఎలా ఉన్నావు? హాయ్ రవి, బాగున్నాను, బాగానే ఉన్నాను. ఓకే, ఓకే. సో ఇది తెలుసు కదా, ఏదో సిరీస్ మన బ్యాచ్ వాళ్ళందరినీ నేను ఇంటర్వ్యూ చేస్తున్నా అనమాట చూసుకునేసానికి. అదే అంటే నేను కరెక్ట్గా ఫాలో అయింది అయితే పిఏ చైతన్యాలు అయితే మొత్తం ఫుల్గా విన్నాను. ఓకే. అది ఇంకా అంటే నిశాంతి ట్రై చేశాను కానీ కొంచెం డిస్టర్బెన్స్ ఉందన్నమాట, అంత ఆడియో క్లారిటీ లేదు. కానీ అవును. అది చూసినట్టు మట్టుకి చైతన్యాది బాగుంది, పిఏది. ఓకే, ఓకే, ఓకే. అదే అవును, కొన్నిట్లో ఆడియో మిస్ అయింది, రామరాజుదిను నిషాద్ది. నా దగ్గర ప్రాబ్లం ఉంది, అంటే నేను హెడ్ ఫోన్స్ అవి వాడాలని చూసాను, సో అప్పుడు కొంచెం ట్రిక్కీ అయిపోయింది. సో ఓకే, ఓకే. చూసుకున్నాను, సో అట్లా అయిందనమాట. ఇదేమని సో బేసిక్గా ఏంటంటే స్టార్టింగ్ పర్స్పెక్టివ్, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అని. బేసిక్ దీని ఇంటెన్షన్ అయితే ఐడియా ఉంది కదా, ఎందుకు చేస్తున్నాను ఏంటి అనేది అయితే బేసిక్గా. అంటే ఐడియా లేదు ఓకే, యాక్చువల్గా. ఓకే. బేసిక్ ఏం లేదు, మన ఫ్రెండ్స్ అందరి లైఫ్ జర్నీ ఒకసారి ఆర్కైవ్ చేసి క్యాప్చర్ చేద్దాం. 15 ఇయర్స్ అయిపోయింది కదా మనం కాలేజ్ పాస్ అవుట్ అయ్యి వచ్చేసేసి ఆల్మోస్ట్. అవునవును, సో అవునవును. రకరకాల ప్లేసెస్ నుంచి, రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఎస్ఆర్కేఆర్ లో కలిసి మళ్ళీ డైవర్జెన్స్ గా వేరే వేరే ఫీల్డ్స్ లోకి వెళ్ళేసి చేసుకున్నాం కదా. ప్లస్ అవునవును. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, అందరి ఎక్స్పీరియన్స్ యూనిక్ గా ఉంటుంది. అంటే వాళ్ళకి ఒక్కొక్కరు ఆపర్చునిటీ వేటి బట్టి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ లో డిఫరెంట్ గా ఉంటుంది. సో అది క్యాప్చర్ చేసి మనం ఆర్కైవ్ చేస్తే అట్లీస్ట్ మన ఫ్రెండ్స్ గురించి మనం తెలుసుకునేదానికి, లేదా ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకవేళ మన జూనియర్స్ కి వాళ్ళు ఒకవేళ మన లాంటి ప్రొఫెషన్ కి రావాలనుకుంటున్నారు అంటే దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఏదైనా చేస్తుంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేదా అది తెలుసుకోవడం. ఇదండి నా ప్రైమరీ గోల్. అయితే మెయిన్ ఈ లైఫ్ ఈవెంట్స్ ఈ క్యాప్చర్ చేసేసి మేజర్ థింగ్. అంటే మనం కూడా ఫ్రెండ్స్ కాలేజీలో కలుసుకున్నాం కానీ ఎప్పుడు ఇన్ డెప్త్ తర్వాత ఏమైంది ఇప్పుడు ఎలా అవుతుంది అనేది ఎప్పుడు డిస్కస్ చేయలేదు కదా, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్ని తీసుకొని వెళ్ళాం కాబట్టి. అవునవును. సో ఆ పరంగా సో స్టార్ట్ చేసేస్తే అంటే ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది చెప్పి స్టార్ట్ చేయమని. ఓకే, నేను ప్రజెంట్ ఆచంట అని మా మేము మా హోమ్ టౌన్ పాలకొల్లు. అక్కడికి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది ఆచంట అని, అదొక విలేజ్ అనమాట. అక్కడ పనిచేస్తాను పోస్టల్ డిపార్ట్మెంట్లోనే. ఓకే. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా ఫాదరు మదరు మామూలుగా, నేను మా వైఫ్ ఏమో బ్యాంక్ ఎంప్లాయ్. ఓకే. మాకు ఇద్దరు అమ్మాయిలు. నైస్. ఒక అమ్మాయికి వచ్చి 6 ఇయర్స్, ఒక అమ్మాయి 1.5 ఇయర్. ఓకే, 6 ఇయర్స్ అంటే ఫస్ట్ క్లాస్ కదా ఇప్పుడు ఆల్మోస్ట్. సెకండ్ క్లాస్ అవుతుంది. ఓకే, ఓకే. ఇప్పుడు అప్పుడు కాబట్టి అలౌ చేస్తారు. ఇప్పుడు 6 ఇయర్స్ కి ఫస్ట్ క్లాసే ఉండాలి చూసుకుంటే. అవునా? ఓకే. రూల్ సెకండ్ పెట్టారు. క్లాస్, పెద్ద అమ్మాయి సెకండ్ క్లాస్ అవుతుంది, చిన్న పాప 1.5 ఇయర్. ఓకే, ఓకే. నైస్ మనీ. సో ఇప్పుడు నువ్వు ఈ పోస్టల్ జాబ్ లో నువ్వు చేసేది సాఫ్ట్వేర్ సైడ్ కదా, అంటే ఇంతకుముందు నీతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది. యాక్చువల్గా నేను ఒక 10 ఇయర్స్ వరకు మా సాఫ్ట్వేర్ సైడ్ అంటే సాఫ్ట్వేర్ సపోర్ట్ జాబ్ చేశాను. దాన్ని సిస్టమ్ అడ్మిన్ అంటారు మా డిపార్ట్మెంట్లో. ఓకే. సో మీకు ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉంటుందంటే, నేను జాయిన్ అయిన కొత్తలో పోస్ట్ అనేది మొత్తం అంతా సెమీ సెమీ టెక్నికల్ గా ఉండేదన్నమాట. అంటే కొన్ని బ్రాంచెస్ లో సిస్టమ్ ఆపరేటెడ్ ఆపరేషన్స్ ఉంటాయి, కొన్ని బ్రాంచెస్ లో మాన్యువల్ గా చేసేవారు అనమాట. మాన్యువల్ అంటే మీకు బ్యాంక్స్ లో లెడ్జర్ పోస్టింగ్స్ అని, మీకు ఎట్లా చెప్పాలంటే, నీ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసావు అనుకో, ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే ఒక డేట్ ఇప్పుడు 11th నవంబర్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేసావు, 11th అకౌంట్ ఆ 11th ఒక 500 డిపాజిట్ చేసి ఒక అకౌంట్ ఓపెన్ చేసావు. 12th వచ్చి మళ్ళీ 1 lakh వేసావు. ఓకే. 13 వచ్చి మళ్ళీ 1 lakh తీసేసావు. సో క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవ్వాలి, నీ ట్రాన్సాక్షన్స్ కూడా రికార్డ్ చేయాలి, దాన్ని లెడ్జర్ అంటారు అనమాట. అది ఇదివరకు మాన్యువల్ గా క్లరికల్ డ్యూటీస్ చేసేవారు. దాని తర్వాత ఏమైందంటే ఇన్ఫోసిస్ వాళ్ళకి ఫినాకిల్ అని ఒక సాఫ్ట్వేర్ ద్వారా మాకు అది ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, ఓకే. సో నేను జాయిన్ అయ్యేటప్పటికి సెమీ ట్రాన్సాక్షన్ స్టేజ్ లో ఉండేది. అంటే డిపార్ట్మెంట్ ఫుల్ గా టెక్నికల్ గా అన్ని ప్లాట్ఫామ్స్ కి రావడానికి 2017 పట్టింది. దానికి చాలా మంది ఇప్పుడు మా దాంట్లో నేను చేస్తున్న జాబ్ ఒక 30 ఇయర్స్ బ్యాక్ 10th క్వాలిఫికేషన్ చేశాడు, తర్వాత అది ఎంటర్ అయింది, గ్రాడ్యుయేట్ అయింది. అంటే ఆటోమేషన్ కూడా అవుతుంది కదా, సిస్టమ్స్ ఇవన్నీ చూసుకోవాలంటే చేసే పని
అది కూడా ఎక్కువ అవుతుంది కదా, అంటే చూసేదానికి కాంప్లెక్సిటీ ఏం పెరిగిందా చూసుకుని? అది కామన్. అది ఇప్పుడు ఏంటంటే మనకి జాబ్ లో జాయిన్ అయినప్పుడు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కొంచెం ఎంతూజియాస్టిక్ ఉంటాం, పక్కోడికి ఏదో చెప్పేద్దాం చేసేద్దాం అన్నట్టు. అది గవర్నమెంట్ సెక్టర్ లో చాలా తప్పు అనమాట. చేయకూడదా? చేయకూడదు. ఓకే. అది చాలా మంది, అంటే నాకు మిగతా డిపార్ట్మెంట్ తెలియదు కానీ కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఎలా ఉంటుందంటే హైడ్ చేద్దామని చూస్తారు వర్క్ చాలా వరకు. ఓకే. అలా అని కొంతమంది ఉంటారు. అది ఏమైందంటే పక్కడి బతి కూడా మద్దతు చేయించడం, అది రకరకాలుగా ఉండొచ్చు. ఆ సినారియోస్ బట్టి జరుగుతూ ఉంటది. మనం ఏం సొంతూరే కదా పాలకొల్లు మాది, ఇంకెక్కడికి వెళ్తాం అనేసి అక్కడే చూసుకుని ఆ టెక్నికల్ గా కొంచెం ఇంట్రెస్టెడ్ కాబట్టి ఆ రేంజ్ లో వెళ్ళాను నేను. అది నాకు వదలడానికి ఒక 10 సంవత్సరాలు పట్టింది. ఓకే. డిపెండెన్సీ బాగా పెరిగిపోయిందా ఇంకా? అసలు మామూలుగా కాదు అసలు. ఓకే. ఓకే. అంటే బాగా ఎక్కువ ఉండేదా వర్క్ లోడ్ దానివల్ల? లేట్ నైట్ పని చేయాల్సి వచ్చేది అసలు. ఓకే. ఓకే. 1 o'clock 2 o'clock దాకా పని చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 స్టార్ట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అదంతా అయింది. ఓకే, ఇప్పుడంతా అది మొదలైతే కూడా ఆపరేటర్ సైడ్కి వచ్చేసాం. ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఓకే. ఓకే. అది సంగతి అయితే. ఇంకా ఇప్పుడు చేస్తున్నావు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి నార్మల్‌కి రావడానికి నువ్వేం చేసావు బేసిక్‌గా? అంటే నేను అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పి చూసారు ఆఫీస్‌లో వాళ్ళు. అది నీకు అర్థం అవ్వడానికి 10 ఇయర్స్ పట్టిందా? జనరల్‌గా అలా జరుగుతుందని? లేదు, నాకు 5 ఇయర్స్‌కి అర్థమైంది. దాని తర్వాత డిపెండెన్సీ పెరిగిపోవడం వల్ల నేను అందులో ఇరుక్కుపోయాను అంతే. ఓకే. అంటే ఆ ట్రాన్సాక్షన్ తర్వాత కొంచెం ఫ్రీ అయ్యాను. అంతకుముందు ఏంటంటే లోకల్ సర్వర్స్ అని ఉంటాయి అనమాట. ఆఫీస్ లో డేటా అంతా స్టోర్ చేయడానికి SQL డేటాబేస్ అని, SQL 2000 2005 అని అప్పట్లో సాఫ్ట్వేర్ ఇచ్చేవారు. దాని ద్వారా డేటాబేస్ బిల్డ్ చేసి ఆ ప్యాకేజ్ లో ఉన్న డేటా అంతా అందులో స్టోర్ అయ్యేలాగా పెట్టారు అప్పుడు, ఒక 10 years బ్యాక్. సో లోకల్ సర్వర్ అనేటప్పటికి మా పాలకొల్లు హెడ్ పోస్ట్ ఆఫీస్ కింద 19 బ్రాంచ్లు ఉంటాయి, సబ్ పోస్ట్ ఆఫీసులు. ఏ ఆఫీస్ కి ఆఫీసే లోకల్ గా ఆఫీస్ లోనే డేటా ఉంటుంది. ఓకే. సో అది కొన్ని సార్లు ఏమైందంటే పవర్ ఫెయిల్యూర్ అవడం, యూపీఎస్ బ్యాకప్ లేకపోవడం, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మెయిల్స్ ఉంది, హాస్టల్లో మెయిల్స్ ఉండేది. 2013లో COD అని ఒకటి ఇంప్లిమెంట్ చేశారు. క్యాష్ ఆన్ డెలివరీ అని ఇప్పుడు ఏదైతే ఉందో 2013లో ఇంప్లిమెంట్ చేశారు. ఎట్లా బయటకు వచ్చాను అంటే అది తర్వాత వచ్చారు. ఇంకా మనకి ఎక్స్ట్రా నేనున్నప్పుడు అయితే బీటెక్ లో వచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు. అంటే అప్పుడు ఆపర్చునిటీస్ అవి బాగానే ఉండి మనం వచ్చినప్పుడు. సో అందరూ కూడా సాఫ్ట్వేర్ సైడ్ ఎంటెక్ సైడ్ వెళ్ళారు కదా. తర్వాత మరి ఏమైందో మా డిపార్ట్మెంట్ లోకి అందరూ కూడా బీటెక్ వాళ్ళు వస్తాం మొదలెట్టారు రిక్రూట్మెంట్ లో. సో 5 years తర్వాత నాకు కొంచెం సపోర్ట్ ఏంటంటే ఒక అబ్బాయి వచ్చాడు, ప్రభు కుమార్ అని ఒక అబ్బాయి వచ్చాడు. ఓకే. నేను వేరే చోటకి వెళ్ళాను. వేరే చోటకి మామూలుగా ఆపరేటివ్ సైడ్ పెట్టుకుని ఆ అబ్బాయి బాగానే పికప్ అయ్యాడు, చేసుకున్నాడు. ఒక 4-5 years చేశాడు. కానీ డ్రాబ్యాక్ ఏంటంటే అబ్బాయి నాన్ లోకల్ క్యాండిడేట్. ఓకే. అంటే ఫర్ ఎవర్ నీకు పాల్గొల్లోనే ఉన్నాడు. అబ్బాయి మచిలీపట్నం అబ్బాయి. ఓకే. సో అతనికి ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత 4 years తర్వాత వెళ్ళిపోయాడు. సో ఆ 4 years తర్వాత మళ్ళీ మా వాళ్ళు చూపంతా నా మీదే ఉందన్నమాట. ఓకే. మళ్ళీ తీసుకొచ్చారు నన్ను. సో ఆ 2 years 3 years మళ్ళీ ఇబ్బంది పడ్డాం. మళ్ళీ బయటకు వచ్చేసాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే వేరే చోట. ఓకే. ఓకే. ఇంతకీ ఇప్పుడు పోస్టల్ జాబ్ రావాలి అంటే ఏం చేయాలి మనీ? ఇప్పుడైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంది కదా, గ్రాడ్యుయేట్ SSC గ్రాడ్యుయేట్ ఉంది కదా, అది దాని ద్వారా సెలెక్ట్ అవుతున్నారు. వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉండేది కదా, అన్నిటి కామన్ ఎగ్జామ్ చేస్తారా? కామన్ ఎగ్జామ్ పెడతారు. కామన్ ఎగ్జామ్ లో మాది కూడా ఉందన్నమాట. ఓకే. 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 నైస్. అది ఏముంటుంది ఎగ్జామ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో? అదే ఆప్టిట్యూడ్, రీజనింగ్ కామన్. అది ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అలా జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఓకే. ఓకే. నైస్ మనీ. సో ఇంకొకటి నేను అడగాలనుకుంటున్న మెయిన్ పాయింట్ ఒకటి ఏంటంటే
నువ్వు వేరేవి చూడలేదు అనుకుంటా. మామూలుగా ఇంటర్వ్యూస్ అన్ని కంప్లీట్ చేయలేదని చెప్పావు కదా. మామూలు మాట్లాడినప్పుడు బాచి ఇంటర్వ్యూలో వాడు చెప్పింది ఏంటంటే, బాచి నువ్వు బాగా జోకులేస్తావు కదా ఈ చేసేదానికి అని అడిగితే, అవును అందరి ముందర జోకులేస్తాను కానీ ఈ పాలకొల్లు వాళ్ళ దగ్గర మాత్రం వేయను గమ్ముకుంటాను అని చెప్పాను అనమాట. ఎందుకు 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 అలాగా బాగానే వేస్తావు కదా జోక్స్ అంటే చెప్పాడు, హనుమంతుడు ముందర కుప్పిగంతులు వేయకూడదు, సో అది మ్యాటర్ అని చెప్పాను అనమాట. సో ఏంటి అసలు నువ్వు సాయి అసలు లంచ్ టైంలో అయితే బీభత్సం చేస్తారనేది మామూలుగా బాగా బాగా ఫేమస్. అసలు కొంతమంది అంటే బి సెక్షన్ లో ఉండేసి కూర్చునేసి చేస్తా ఉండేవాళ్ళు కదా. అంటే నువ్వు మన సెక్షన్ లో ఉన్నా సాయి నువ్వు బి సెక్షన్ లో కూర్చునేసి అవును అందరూ కలిసి అక్కడే చేసేవాళ్ళం, లంచ్ చేసేవాళ్ళం. మహేష్ కూడా అన్నాడు అనమాట, చెప్పాడు మణికంఠ వీళ్ళతోనే కూర్చునే వాళ్ళు లంచ్ టైం అసలు ఫుల్ నవ్వుకుంటా ఉండేవాళ్ళం బాగా. అంటే అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏంటి అసలు ఫస్ట్ నుంచి అలాగేనా లేకపోతే అది మధ్యలో నీకు వచ్చిందా ఎట్లా? అది నాకు సాయి ఎలా ఉండడో తెలియదు. సాయి నాకు ఎప్పుడంటే ఇంజనీరింగ్ లోనే పరిచయం. ముందర తెలీదా? ముందర అంటే మా కాలేజ్ మేటే, కాకపోతే తను ఏంటంటే ఆదిత్య జూనియర్ కాలేజ్లోనే చదివేద్దరం. నేను ఇంగ్లీష్ మీడియం, తను తెలుగు మీడియం. సో అండ్ సో అని తెలుసు కానీ నాకంత రిలేషన్ లేదు తనతో. చాలా మంది ఇంటర్మీడియట్ లో అయితే ఫుల్ గా అంత రిలేషన్ లేదు. తర్వాత ఎంసెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత వెతుక్కుంటారు కదా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరికి అంటే, నాకు తనకి మా దగ్గరికి వచ్చింది. ప్రాబిలిటీ ఒకే కాలేజ్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ, కొంచెం ఒకటే ఊరోళ్ళు అనేసి అప్పుడు బాగా రిలేషన్ బిల్డప్ అయింది అనమాట. మరి మనోడు కూడా జోవియల్ గా ఉంటాడు. ఇద్దరు అసలు తగ్గేదే లేదు అసలు. అంటే మా బ్యాచ్ ఒకటి ఉంటది, మా ఇంటి దగ్గర బ్యాచ్, వాళ్ళు అయితే ఇంకా మనం తట్టుకోలేము అనమాట వాళ్ళని. ఓహో ఓకే. ఇంకా ముందు మనం చిన్నపిల్లలు ఏంటి మీ ఇంటి ఎవరినన్నా ర్యాగింగ్ చేయడంలో, ఎవరినన్నా ఏదన్నా వేసుకోవడంలో మాత్రం ఓ బ్యాచ్ ఉండేది మా ఇంటి దగ్గర అయితే మాత్రం. వాళ్ళు ఇంకా అసలు ఎవరినన్నా టార్గెట్ చేశారంటే ఆడు ఇంకా ఇంటికి ఏడ్చే లేవాడు అనమాట. అంత దారుణంగా ఏడిపించేసేవారండి. మిగతా 10 మందిలో 9 మంది నవ్వుకున్నా సరే ఆడు మాత్రం ఏదో ఇంకా లోపల చేయకుండా అట్లా చేసేవాడు. మేబీ అందులో వచ్చిన ప్రాక్టీస్ ఏమైంది. ఓకే ఓకే. సో ఆల్రెడీ చాలా టఫ్ సిచ్యువేషన్ కి వెళ్ళి చేయడం వల్ల చిన్నప్పటి నుంచి చేసేవాళ్ళు అయితే అట్లే జోక్లు అంత పంచెస్ అసలు మామూలుగా ఉండేది కాదు. ఏదో రకరకాలుగా ఉండేది. అసలు ఆ మాటలు నాకు కూడా తెలియదు అనమాట. అలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడేవారు మా వాళ్ళు. ఏమన్నా జనరల్ గా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ పిలిచాడు. ఇది ఎప్పుడో జరిగిన ఒక 20 years బ్యాక్ జరిగిన 15 years అవుద్దేమో, 20 years. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో అప్పుడు మనం అంతా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాం. జనరల్ గా వాడు పిలిచినప్పుడు గెస్ట్లు అవి చేసుకుంటారు కదా, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకుండా ఏదో చేస్తున్నారు అనమాట. తర్వాత ఆయన మా వాళ్ళు కూర్చోబెట్టి, ఇదేంటిది నిన్న మమ్మల్ని ఏం చేయలేదంటే ఒకడు అన్నాడు, ఈయన్నే కూరలో కరివేపాకని తీసుకొని మళ్ళీ ఏం పట్టించుకుంటారని. అంటే మెయిన్ మమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆయనే పట్టించుకోవట్లేదంట అక్కడ. ఆ రోజు ఆయన చాలా భయంకరంగా ర్యాగింగ్ చేశారు. ఇంకా ఫ్లోలో ఉన్నప్పుడు ఇంకా తెలియదేముంది ఫ్రెండ్స్ లో. అది ఇప్పటికీ కొన్ని సార్లు బయటకు వస్తూ ఉంటది. ఓకే ఓకే. ఇప్పుడు ఉందా హ్యూమర్? అదొక ఇంకో క్వశ్చన్ అడిగారు మన ఫ్రెండ్స్, ఇప్పుడు అట్లా జోక్లు వేస్తున్నాడా ఆఫీస్ లో కూడా? నేను ఆఫీస్ లో కూడా అట్లా వేస్తున్నావు అని అడిగారు. అవునా? అసలు సమస్య లేదు, నేను ఎక్కడ ఉంటే అక్కడ అలాగే ఉంటుంది. మరి తగ్గేదే లేదంట. మా వాళ్ళు ఉంటారు అంటా ఉంటారు, మీరు నేను రాలేదండి అలాగా ఉన్నామండి అన్నట్టు. అవును. నేను 1-2 సార్లు వచ్చినట్టున్నాను. బేసిక్ గా మామూలు మా రూమ్ లో మూర్తి గారు బాగా వేస్తాడు అలా జోకులన్నీ కూడా. అతను వేసేటివి నాకు అర్థమయ్యేదానికి చాలా టైం పట్టేది. ఫస్ట్ పిల్లలంతా నవ్వేస్తే ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత నాకు అర్థమయ్యేది, అరే ఇదే చెప్పింది అని చెప్పేసి మైండ్ పోయేది అప్పుడు చూసుకునేస్తుంది దానికి. ఇంకా నిన్ను సాయిని చూస్తే నెక్స్ట్ లెవెల్ లో అనిపించింది అనమాట చూసుకునేస్తుంది దానికి. సో అంటే ఆ స్పాంటేనియస్ ప్లస్ ఆ స్పీడ్ కూడా ఎక్కువ ఉండేది. చాలా ఫాస్ట్ గా టప ఏదో బాణాలు వేసేసినట్టు వేసేవాళ్ళు అనమాట బాగా జోక్లు చూసుకునేది. సరే, ఇప్పుడు కాలేజ్ లో ఉన్న మణికంఠకి ఇప్పుడున్న మణికంఠకి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? అంటే పాస్ట్ 14-15 years అంటే పెద్దగా ఏమి తేడా రాలేదు, చేంజ్ ఏమీ లేదు. అప్పుడు ఇప్పటికి ఏంటంటే అప్పుడు రెస్పాన్సిబుల్ గా ఉండేవాడు కాదు, ఇప్పుడు ఎంతో కొంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఓకే ఓకే ఓకే. అదే తేడా. ఓకే.
ఇంకొకటి కాలేజ్‌లో నీకు మంచిగా మెమరబుల్ ఉన్న ఈవెంట్స్ గాని, లేకపోతే మెమరీస్ గాని ఏమైనా ఉన్నాయా? మంచిగా ఈవెంట్ అంటే మనం చేసిన ఫెస్ట్ ఉంది కదా థర్డ్ ఇయర్ లో. ఓకే. ఓకే. ఓకే, అది బాగానే ఆర్గనైజ్ చేశారు, బాగా జరిగింది కూడా యాక్చువల్గా చెప్పాలంటే. అవునవును. మ్మ్. అన్ని ఆస్పెక్ట్స్ అందరూ కలిసి చేశారు. బాగా చేశారు. ఓకే. ఓకే. మరి స్టార్ట్ చేసావు. ఎలా వచ్చావు 10 years లో బయటికి? లో బయటకు వచ్చాను అంటే అది తర్వాత వచ్చారు. ఇంకా మనకి యంగ్స్టర్ నేను ఉన్నప్పుడు అయితే బీటెక్ లో వచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు. అంటే అప్పుడు ఆపర్చునిటీస్ అవి బాగానే ఉండి మనం వచ్చినప్పుడు. సో అందరూ కూడా సాఫ్ట్వేర్ సైడ్ ఎంటెక్ సైడ్ వెళ్ళారు కదా. అవునవును. దాని తర్వాత మరి ఏమైందో మా డిపార్ట్మెంట్ లోకి అందరూ కూడా బీటెక్ వాళ్ళు వస్తాం మొదలెట్టారు ఆ ఓకే. రిక్రూట్మెంట్ లో. హుహు. సో 5 years తర్వాత నాకు కొంచెం సపోర్ట్. ఏంటంటే ఒక అబ్బాయి వచ్చాడు, ప్రభు కుమార్ అని ఒక అబ్బాయి వచ్చాడు. ఓకే. నేను వేరే చోటకి వెళ్ళాను. హుహు. వేరే చోటకి మామూలుగా ఆపరేటివ్ సైడ్ పెట్టుకుని ఆ అబ్బాయి బాగానే పికప్ అయ్యాడు, చేసుకున్నాడు. ఒక 4-5 years చేశాడు. కానీ డ్రాబ్యాక్ ఏంటంటే ఆ అబ్బాయి నాన్ లోకల్ క్యాండిడేట్. ఓకే. అంటే ఫర్ ఎవర్ నీకు పాల్గొల్లోనే ఉన్నాడు. ఆ అబ్బాయి మచిలీపట్నం అబ్బాయి. ఓకే. సో అతనికి ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత 4 years తర్వాత వెళ్ళిపోయాడు. హుహు. సో ఆ 4 years తర్వాత మళ్ళీ మా వాళ్ళు చూపంతా నా మీదే ఉందన్నమాట. ఓకే. ఓకే. మళ్ళీ నీ మీదకి వచ్చేసింది. మళ్ళీ తీసుకొచ్చారు నన్ను. ఓకే. సో ఆ 2 years 3 years మళ్ళీ ఇబ్బంది పడ్డాం. మళ్ళీ బయటకు వచ్చేసాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే వేరే చోట. ఓకే. ఓకే. నైస్. ఇంతకీ ఇప్పుడు పోస్టల్ జాబ్ రావాలి అంటే ఏం చేయాలి మనీ? ఇప్పుడైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంది కదా, హుహు. గ్రాడ్యుయేట్ ఎస్ఎస్సి గ్రాడ్యుయేట్ ఉంది కదా, అది దాని ద్వారా సెలెక్ట్ అవుతున్నారు. ఓకే. వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉండేది కదా, అన్నిటి కామన్ ఎగ్జామ్ చేస్తారా? కామన్ ఎగ్జామ్ పెడతారు. కామన్ ఎగ్జామ్ లో మాది కూడా ఉందన్నమాట. ఓకే. 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 నైస్. అది ఏముంటది ఎగ్జామ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో? అదే ఆప్టిట్యూడ్, రీజనింగ్ కామన్. అది అంతే కదా. యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అలా ఏమన్నా? జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఓకే. ఓకే. నైస్ మనీ. సో ఇంకొకటి నేను అడగాలనుకుంటున్న మెయిన్ పాయింట్ ఒకటి ఏంటంటే, నువ్వు వేరేవి చూడలేదు అనుకుంటా. మామూలుగా ఇంటర్వ్యూస్ అన్ని కంప్లీట్ చేయలేదని చెప్పావు కదా. మామూలు మాట్లాడినప్పుడు బాచి ఇంటర్వ్యూలో వాడు చెప్పింది ఏంటంటే, బాచి నువ్వు బాగా జోకులేస్తావు కదా ఈ చేసేదానికి అని అడిగితే, అవును అందరి ముందర జోకులేస్తాను కానీ ఈ పాలకొల్లు వాళ్ళ దగ్గర మాత్రం ఏను గమ్ముకుంటాను అని చెప్పాను అనమాట. ఎందుకు 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 అలాగా బాగానే వేస్తావు కదా జోక్స్ అంటే చెప్పాడు, హనుమంతుడు ముందర కుప్పిగంతులు వేయకూడదు. సో అది మ్యాటర్ అని చెప్పాను అనమాట. సో ఏంటి అసలు నువ్వు సాయి అసలు లంచ్ టైంలో అయితే బీభత్సం చేస్తారనేది మామూలుగా బాగా బాగా ఫేమస్. అసలు కొంతమంది అంటే బి సెక్షన్ లో ఉండేసి కూర్చునేసి చేస్తా ఉండేవాళ్ళు కదా. అంటే నువ్వు మన సెక్షన్ లో ఉన్నా, సాయి నువ్వు బి సెక్షన్ లో కూర్చునేసి. అవును, అందరూ కలిసి అక్కడే చేసేవాళ్ళం, లంచ్ చేసేవాళ్ళం. మహేష్ కూడా అన్నాడు అనమాట, చెప్పాడు మణికంఠ వీళ్ళతోనే కూర్చునే వాళ్ళు లంచ్ టైం అసలు ఫుల్ నవ్వుకుంటా ఉండేవాళ్ళం బాగా. అంటే అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏంటి అసలు ఫస్ట్ నుంచి అలాగేనా లేకపోతే అది మధ్యలో నీకు వచ్చిందా ఎట్లా? అది నాకు సాయి ఎలా ఉండడో తెలియదు. సాయి నాకు ఎప్పుడంటే ఇంజనీరింగ్ లోనే పరిచయం. ముందర తెలీదా? ముందర అంటే మా కాలేజ్ మేటే, కాకపోతే తను ఏంటంటే ఆదిత్య జూనియర్ కాలేజ్ లోనే చదివేద్దాం. నేను ఇంగ్లీష్ మీడియం, తను తెలుగు మీడియం. ఓకే. ఓకే. సో అని తెలుసు కానీ నాకంత రిలేషన్ లేదు తనతో. ఓకే. ఓకే. చాలా మంది ఇంటర్మీడియట్ లో అయితే ఫుల్ గా అంత రిలేషన్ లేదు. తర్వాత ఎంసెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత వెతుక్కుంటారు కదా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరికి అంటే, నాకు తనకి మా దగ్గరికి వచ్చింది. ప్రాబిలిటీ ఒకే కాలేజ్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ, కొంచెం ఒకటే ఊరోళ్ళు అనేసి అప్పుడు బాగా రిలేషన్ బిల్డప్ అయింది అనమాట. మరి మనోడు కూడా జోవియల్ గా ఉంటాడు. ఇద్దరు అసలు తగ్గేదే లేదు అసలు. అంటే మా బ్యాచ్ ఒకటి ఉంటది, మా ఇంటి దగ్గర బ్యాచ్. వాళ్ళు అయితే ఇంకా మనం తట్టుకోలేము అనమాట వాళ్ళని. ఓహో. ఓకే. ఇంకా ముందు మనం చిన్నపిల్లలు. ఏంటి మీ ఇంటి ఎవరినన్నా ర్యాగింగ్ చేయడంలో, ఎవరినన్నా ఏదన్నా వేసుకోవడంలో మాత్రం ఓ బ్యాచ్ ఉండేది మా ఇంటి దగ్గర అయితే మాత్రం. వాళ్ళు ఇంకా అసలు ఎవరినన్నా టార్గెట్ చేశారంటే ఆడు ఇంకా ఇంటికి ఏడ్చే లేవాడు అనమాట. అంత దారుణంగా ఏడిపించేసేవారండి. మిగతా 10 మందిలో 9 మంది నవ్వుకున్నా సరే ఆడు మాత్రం ఏదో ఇంకా లోపల చేయకుండా అట్లా చేసేవాడు. మేబీ అందులో వచ్చిన ప్రాక్టీస్ ఏమైంది. ఓకే. ఓకే. సో
సో ఆల్రెడీ చాలా టఫ్ సిచ్యువేషన్కి వెళ్ళి చేయడం వల్ల చిన్నప్పటి నుంచి చేసేవాళ్ళు అయితే అట్లే జోక్లు అంత పంచెస్. అసలు మామూలుగా ఉండేది కాదు. ఏదో రకరకాలుగా ఉండేది. అసలు ఆ మాటలు నాకు కూడా తెలియదు అనమాట. అలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడేవారు మా వాళ్ళు. ఓకే. ఏమన్నా జనరల్ గా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ పిలిచాడు. ఇది ఎప్పుడో జరిగిన ఒక 20 years బ్యాక్ జరిగిన 15 years అవుద్దేమో, 20 years. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో అప్పుడు మనం ఎంత ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాం. జనరల్ గా వాడు పిలిచినప్పుడు గెస్ట్లు అవి చేసుకుంటారు కదా, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకుండా ఏదో చేస్తున్నారు అనమాట. తర్వాత ఆయన మా వాళ్ళు కూర్చోబెట్టి, ఇదేంటిది నిన్న మమ్మల్ని ఏం చేయలేదంటే ఒకడు అన్నాడు, ఈయన్నే కూరలో కరివేపాకని తీసేసరి మళ్ళీ పట్టించుకుంటారని. అంటే మెయిన్ మమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆయనే పట్టించుకోవట్లేదంట అక్కడ. ఓకే. ఆ రోజు ఆయన చాలా భయంకరంగా ర్యాగింగ్ చేశారు. ఇంకా ఫ్లోలో ఉన్నప్పుడు ఇంకా తెలియదేముంది ఫ్రెండ్స్ లో. అది ఇప్పటికీ కొన్ని సార్లు బయటకు వస్తూ ఉంటది. ఓకే. ఓకే. ఇప్పుడు ఉందా హ్యూమర్? అదొక ఇంకో క్వశ్చన్ అడిగారు మన ఫ్రెండ్స్. ఇప్పుడు అట్లే జోక్లు వేస్తున్నాడా? ఆఫీస్ లో కూడా నేను ఆఫీస్ లో కూడా అట్టే వేస్తున్నావు అని అడిగారు. అవునా? అసలు సమస్య లేదు. నేను ఎక్కడ ఉంటే అక్కడ అలాగే ఉంటుంది మరి. తగ్గేదే లేదంట. మా వాళ్ళు ఉంటారు అంటా ఉంటారు, మీరు నేను రాలేదండి డల్గా ఉన్నామండి అన్నట్టు. అవును. నేను 1-2 సార్లు వచ్చినట్టున్నాను. బేసిక్ గా మామూలు మా రూమ్ లో మూర్తిగాడు బాగా వేస్తాడు అలా జోకులన్నీ కూడా. అతను వేసేటివి నాకు అర్థమయ్యేదానికి చాలా టైం పట్టేది. ఫస్ట్ పిల్లలంతా నవ్వేస్తే ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత నాకు అర్థమయ్యేది, అరే ఇదే చెప్పింది అని చెప్పేసి మైండ్ పోయేది అప్పుడు చూసుకునేసింది దానికి. ఇంకా నిన్ను సాయిని చూస్తే నెక్స్ట్ లెవెల్ లో అనిపించింది అనమాట చూసుకునేసింది దానికి. సో అంటే ఆ స్పాంటేనియస్ ప్లస్ ఆ స్పీడ్ కూడా ఎక్కువ ఉండేది. చాలా ఫాస్ట్ గా టప 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 ఏదో బాణాలు వేసేసినట్టు వేసేవాళ్ళు అనమాట బాగా జోకులు చూసుకునేది. అంటే ఇంకా ఫ్రెండ్స్ లో ఉండే ఒక్కసారి ఆగు, మా బామ్మది ఫోన్ చేస్తాడు, ఒక్కసారి ఒక 2 minutes లో వస్తాను, ఫోన్ లో పెడుతున్నాను. ఓకే. ఓకే. ఓకే చెప్పు. ఓకే. ఓకే. సో అలా అయ్యేది చూసుకునేదానికి. సరే ఇప్పుడు కాలేజీలో ఉన్న మణికంఠకి ఇప్పుడున్న మణికంఠకి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? అంటే పాస్ట్ 14-15 years. అంటే పెద్దగా ఏమో తేడా రాలేదు, చేంజ్ ఏమీ లేదు. అప్పుడు ఇప్పటికి ఏంటంటే అప్పుడు రెస్పాన్సిబుల్ గా ఉండేవాడు కాదు, ఇప్పుడు ఎంతో కొంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఓకే. 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 అదే తేడా. ఓకే. ఇంకొకటి కాలేజీలో నీకు మంచిగా మెమరబుల్ ఉన్న ఈవెంట్స్ కానీ లేకపోతే మెమరీస్ కానీ ఏమైనా ఉన్నాయా? మంచిగా ఈవెంట్ అంటే మనం చేసిన ఫెస్ట్ ఉంది కదా 3rd year లో. ఓకే. ఓకే. ఓకే, అది బాగానే ఆర్గనైజ్ చేశారు, బాగా జరిగింది కూడా యాక్చువల్ గా చెప్పాలంటే. అవునవును. అన్ని ఆస్పెక్ట్స్ అందరూ కలిసి బాగా చేశారు. ఓకే. ఓకే. సో త్రిబుల్ డే బాగా ఫేవరెట్ ఈవెంట్ అంటారు అందరు కలిసి చేయడం చూసుకునేదానికి. అవునవును. ఓకే. ఓకే. నైస్ మనకంట. ఇంకొకటి ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇన్సిడెంట్స్ కానీ మెమరీస్ కానీ కాలేజీలో? కాలేజీలో అంటే మేము అంతా ఉండేది, కానీ యాక్చువల్గా మీరు ఫైనల్ ఇయర్ లో క్లాసులు చెప్పేవారు కదా? క్లాసులు చెప్పేవాళ్ళం, మేము చెప్పేవాళ్ళం కదా. బాలాజీ చెప్పాడా? గేట్ క్లాసులు చెప్పారు ఎవరు? నువ్వు కూడా చెప్పినట్టు. అది ఎక్కువ కాదులే, ఒక 2-3 అట్లా చెప్పారు. గేట్ క్లాస్ ఏం కాదు, బేసిక్ గా ఊరికే ఒక AEEE దాంట్లో ఒక సెషన్ ఏది ఈడిసిదో ఏదో చెప్పామన్నమాట చూసుకునేదానికి. బాలాజీ చెప్పాడు, కొంతమంది బాగానే చెప్పారు. మరి యాక్చువల్ గా నేను 2-3 క్లాసులకి అటెండ్ అయినట్టున్నాను. ఓకే. అయితే నేను చెప్పలేదు. అయితే బాలాజీ మెషిన్స్ చెప్పాడు. అంటే మన దగ్గర డ్రాబ్యాక్ ఏంటంటే మన కోర్ సబ్జెక్ట్స్ ఎవరు సరిగా చెప్పేవారు కాదు మన దగ్గర. అంటే నాకు అనిపించింది, అది అందరికీ కాదనుకో. కొంతమంది అయితే ఇప్పుడు మన ఎల్ఆర్ఎస్ సార్ ఒక ఆయన, రవికుమార్ సార్, వీళ్ళందరూ ఏంటంటే అంటే మనకి అప్పుడు ఎలా ఉంటదంటే సీరియస్నెస్ అనేది చాలా తక్కువగా ఉండేది. అదే ఈ మన రవికుమార్ గారు కానీ ఎల్ఆర్ఎస్ సార్ కానీ వాళ్ళు తీసుకొచ్చిన మన సీనియర్స్ చెప్పడం వల్ల మరి ఏంటో కానీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అయ్యి అంటాం. ఆటోమేటిక్ గా వాళ్ళ క్లాస్ అనేటప్పటికి చాలా అలర్ట్ గా ఉండేవాడిని నేనైతే మాత్రం. అంటే వేరే వాళ్ళు తెలియదు నాకు, నేనైతే చాలా అలర్ట్ గా ఉండేవాడిని.
ఆ అలర్ట్నెస్ లో ఆ సబ్జెక్ట్ కూడా బాగానే గ్రాస్ చేసుకునేవాడిని. మంచిగా మార్క్స్ కూడా వచ్చాయి నాకు అందులో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రవికుమార్ సార్ ఉండేరు. ఆయన మనకి 3-2 లో కంట్రోల్ సిస్టమ్స్ ఏదో చెప్పారు కదా. బిఆర్కే వర్మ గారు మీరు చెప్పారు. అదే రవికుమార్ వర్మ సార్, బిఆర్కే వర్మ గారు. నీకు తెలుసు కదా, నేను ఎప్పుడు కాలేజీకి అందరికన్నా ఫస్ట్ వచ్చేసేవాడిని. కరెక్ట్గా ఫస్ట్ పీరియడ్ ఎండ్ అయ్యేగడికి వచ్చేవాడిని. కానీ నక్క సార్ మాత్రం మనల్ని సెలవు చేసేవారు, అటెండెన్స్ చేసేవారు. కానీ వర్మ సార్ క్లాస్ ఉందా మాత్రం ఆ రోజు ఖచ్చితంగా 9 తర్వాత క్లోజ్ చేస్తారు కదా డోర్. అవును, కరెక్ట్. 9 తర్వాత మాక్సిమం ఒకసారి మాత్రం నేను 9:10 అట్లా వచ్చాను. సారీ ఇట్స్ టూ లేట్ అన్నాడు, అంతే ఒకటే మాట. ఓకే. నేను అసలు 9:45కి 9:50 వచ్చినా నక్క సార్ రమ్మంటారు. సో ఆ సీరియస్నెస్ అనేది కొంతమంది దగ్గర మిస్ అయ్యేది. ఇలా ఉండాలి యాక్చువల్ గా, అందరూ ఉండకూడదని కాదు, కానీ అలా ఉండుంటే ఇంకా బెటర్ గా ఉండేదేమో మేబీ. నాకు ఒకటి ఏమనిపించేదంటే ఈ సార్లు మనకి 3rd ఇయర్ 4th ఇయర్ లో తగిలేరు. మేబీ ఫస్ట్ సెకండ్ ఇయర్ లో కనుక తగిలింటే వేరే ఉండేది. నెక్స్ట్ మంచి మంచి ప్రొఫెసర్లు ఒక ఆయన మనకి సెకండ్ ఇయర్ లో ఒక ఆయన వచ్చాడు, టీపీఎం చెప్పాడు సార్. ఆయన పేరు చనిపోయారా సార్? రఘురామకృష్ణరాజు సార్. రఘురామకృష్ణరాజు సార్ కాదు, ఆయన మనకు పార్కరాజు గారు మీరు చెప్పేది. అదే టీపీఎం అని ఒక సబ్జెక్ట్ ఉండేది, మెకానికల్ సబ్జెక్ట్. కరెక్ట్. రాఘవరాజు అనుకుంటే పేరు. అంటే ఆయన వాయిస్ కూడా అంత డామినేటింగ్ గా ఉండేది, మనిషిని వస్తుంది భయం వేసేది. అవును, కానీ ఆయన ఏమనేవారు కాదు, కానీ క్లాస్ అంతా చాలా అటెంటివ్ గా ఉండేది. అవునవును, ఆయన ఎంత 2 hours ఎట్ ఏ టైం చెప్పేసేవారు. ఎవడో కూడా తల తిప్పేవాడు కాదు, ఆయన చెప్పేవాళ్ళు బాగా చెప్పేవాడు, బాగా గ్రాస్ చేసేవాళ్ళం, మంచిగా మార్క్స్ కూడా వచ్చాయి. మనకు మళ్ళీ యాంటి చెప్పారు సార్, నేను పేరు డీజేవి ప్రసాద్, ఆ సార్ కూడా ఎక్స్పైర్ అయినట్టున్నారు. సార్ కూడా చాలా, అంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే దేవుడు అనేటప్పటికి ఏమైంది, ఓ రిలాక్సేషన్ అనేది వచ్చేసేది. ఆయన సాయి వీర్రాజు గారు ఆయన ఏంటి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అని ఏదో చెప్పారు. కరెక్ట్. సో చెప్పడానికి ఆయన ఏదో ట్రై చేసేవారు, కానీ మనకి వెనకాల మన ఫ్యాన్స్ ఉండేవారు కదా, వాళ్ళు సరిగ్గా ఉండిచ్చేవారు కాదు. ఆయన అలా దిగేటప్పటికి అట్లా వెళ్ళిపోయి ఆ సీరియస్నెస్ అవన్నీ మంచి సబ్జెక్ట్స్ అయ్యి మనకి చెప్పాలంటే. ఆ సీరియస్నెస్ అనేది మనం అప్పుడు మిస్ అవడం వల్ల ఫైనల్ ఇయర్ లో చాలా ఇబ్బంది అయింది. అంటే ఈ ప్రొఫెసర్లు కనుక మనకి ఆ సెకండ్ ఇయర్ లో వచ్చి మనకి కనుక అటెంటివ్ గా ఉండి గ్రాస్ చేయగలిగితే మన లైఫ్ లో మంచిగా ఉపయోగపడేది. నాకు ఆ పాయింట్ అయితే అనిపించింది. ఎల్ఆర్ఎస్ రవికుమార్ వర్మ సార్ వీళ్ళు ఇప్పుడు రావడం 3rd ఇయర్ 4th ఇయర్ లో రావడం, సెకండ్ ఇయర్ లో వస్తే సరిపోద్ది. 3rd ఇయర్ 4th ఇయర్ లో మనకి ప్రతి సెమ్ గా ఒకళ్ళు ఉండేవారు. అంటే మళ్ళీ నేను కామెంట్ చేస్తున్నాను కాదు, కానీ నాకు ఈయన నెట్వర్క్స్ చెప్పారు కదా, ఆయన చెప్పేవారు, కానీ నాకు ఆ ఫ్లో అర్థమయ్యేది కాదు. ఓకే. రవికుమార్ గారు, చెక్క రవికుమార్ గారు, ఆయన చెప్పేవారు, బాగా చెప్పేవారు, కానీ నాకు ఆ ఫ్లో అర్థమయ్యేది కదా. అంటే ఆయన ఎసెంట్ అలా ఉండేది అంట, కానీ మధ్యలో బ్రేక్ తీసుకునేవారు కదా అనేసి. సో నెట్వర్క్స్ ప్లస్ ఈఎంఎఫ్, ఈ రెండు ఈఎంఎఫ్ ఒకటి మొత్తం మీద ఏదేదో చెప్పేవారు. 0 hours పెట్టేసి, మాలాంటి వాళ్ళు 0 hours అంటే అసలు చాలా భయం. అసలు మామూలుగా 9కి రావడమే గొప్ప. నేను 0 hour అంటే 8కే కదా. అవును, 8కి వచ్చేసి తెల్లవారుజామున ఇంకా అక్కడే పడుకోవాలి. నేను నా వల్ల అవ్వదు, ఏదో చేసుకునేవాడిని. రోజు ట్రావెల్ చేసి వచ్చేవాడు కదా మనకంటే. అసలు 4 years అసలు అది గ్రేట్. బస్ పాస్ ఉంటుంది ఒకటి అనే విషయం నాకు అప్పుడే తెలిసింది. అంత 4 years సమస్య లేదు. ఎలా అన్నా సరే మా పేరెంట్స్ పాపం పొద్దుటే లెగిచి ఏదో ఒకటి పిల్లాడు అలసిపోతాడని వంట చేసి, నేను ఎప్పుడు ఈవెన్ క్యాంటీన్ లో కూడా భోజనం చేయలేదు 4 years లో. ఏదో 1-2 సార్లు చేసి ఉంటాను అంతే. ఎంతసేపు పట్టుద్ది మనీ వెళ్ళడానికి రావడానికి? మా ఇంటి దగ్గర నుంచి కాలేజ్ కదా 1.5 hours పట్టింది. ఓకే. అసలు అంత ఓపికగా ప్రతిరోజు ట్రావెల్ అప్పట్లో చేయడం అంటే గ్రేటే. అంటే కుర్ర వయసు కాబట్టి అలా చేసేస్తాం. ఇప్పుడు నిజంగా చాలా కష్టం అసలనే. నేను ప్రాయి అయితే ఫస్ట్ ఇయర్ అంతా సైకిల్ మీద వచ్చాం. అంటే ఆ 5 kilometers నేను చూసా భీమవరం బస్ స్టాండ్ నుంచి కాలేజ్ కి. ఫస్ట్ సెకండ్ ఇయర్ మేబీ లేదు ఆ 5 kilometers వరకు మేము 4 years సైకిల్ మీద వచ్చాం. అంటే సైకిల్ బస్ స్టాప్ దగ్గర పెట్టుకునేసి మళ్ళీ ఇంకో బస్ ఎక్కి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర నుంచి ఒక సైకిల్. సాయి దాదే మా ఇంటి దగ్గర ఇంకా చాలా దూరం.
ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది వాళ్ళ ఇంటికాడ నుంచి బస్ స్టాండ్. ఓకే. ఓకే. మనోడు ఇక్కడ సైకిల్ పెట్టుకుని ఇక్కడి నుంచి వచ్చి మళ్ళీ బస్సు ఎక్కి అక్కడ సైకిల్ పెట్టుకుని అక్కడి నుంచి వచ్చి చాలా కష్టపడ్డాడు. అవును. నాకు ఒకసారి అనిపించేది అంత తిప్పలు పడే బదులు ఇక్కడే హాస్టల్‌లో ఉండిపోతే ఎంజాయ్‌మెంట్ చేసేవాళ్ళు కదా అని చెప్పి. కానీ కానీ అప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ కూడా అలా ఉండేది కాదులే. ఓకే. ఓకే. అది దాని గురించే నేను. ఓకే. ఓకే. సో, దాని గురించే వచ్చారు. కానీ నాకు నిజంగా అనిపించేది. గంటన్నర పొద్దున, సాయంత్రం ప్రతిరోజు ఎళ్ళేసి రావాలంటే అది ఒక రోజు పని కాదు కదా! కాలేజ్‌కొచ్చేది. అవును. మామూలుగా రూమ్‌లే దగ్గర తీసుకొని రావాలనుకుంటాం. కొన్నిసార్లు ఓపిక లేకపోతే రూమ్ నుంచి అట్టే రిలాక్స్ అయిపోయి కాలేజ్ ఎగ్గొట్టేస్తాం జనరల్‌గా. మరీ టూ మచ్ ల్యాబ్‌లేం లేవంటే అటు ఇటుగా ఉంటే అట్లుండే పరిస్థితిలో నుంచి అంత దూరం నుంచి అంటే అప్పుడు నాకు గాని సాయికి గాని ఆ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉండేదంటే అసలు నాట్ ఏబుల్ టు బేర్ ఫర్ ద ఫీజ్ అనమాట. ఆ ఫీజు కూడా కట్టలేని పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే. సో మనకి ఏంటంటే బ్యాంక్ లోన్ వచ్చింది. ఆ బ్యాంక్ లోన్ తీసుకుని ఇద్దరం చదివాం. ఇద్దరు బ్యాంక్ లోన్ బట్టే ఇద్దరు బ్యాంక్ లోనే చదివాం. బ్యాంక్ లోన్ తీసుకునే చదివాం. ఓకే. 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 నైస్. ఓకే. తీసుకొని చదివేసి దాని తర్వాత అప్పుడు బ్యాంక్ లోన్ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ. కానీ మనకు అప్పుడు టైంలో ఫీజు కూడా తక్కువ ఉండేది. అసలు ఆ రోజు డబ్బులు ఇవ్వడం గొప్ప. అంతే కదా. అవును. ఆ టైంలో రైట్ టైంలో డబ్బులు ఇవ్వడం గొప్ప కదా. ఏమో షూరిటీ లేకుండా ఏదో మొత్తం మీద నాకైతే మా బ్రదర్ ఏదో ఒక షూరిటీ పెట్టి ఏదో ఇప్పించాడు. సాయి అయితే వాళ్ళు ఏదో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదో చూపించారు. ఓకే. దాన్ని తీసుకొని చేసుకుని వెళ్ళేసి వచ్చారన్నమాట. లంచ్ కూడా తెచ్చేసుకునే వాళ్ళ అక్కడ నుంచి? అసలు సమస్య లేదు. అలా ఉండేది లంచ్. చెప్పేది అదే, పేరెంట్స్ చాలా కష్టపడేవారు. వాళ్ళ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ పాపం ఎర్లీ మార్నింగ్ 5:30, 6కి మేము 7:30కి బస్ ఎక్కాలంటే ఎన్నిగా ఇలా ప్రిపరేషన్ మొదలు పెట్టాలి కదా. లంచ్ నీకు 7:30 కల్లా అయిపోయి ఉండాలా, ప్లస్ చేసి కొంచెం చల్లార్చి పెట్టేసి డబ్బాలో పెడితేనే మీరు అసలు చాలా ఇబ్బంది. కానీ ఆ రోజుల్లో ఏం తెలిసేది కదా, అలా వెళ్ళి వచ్చేసేవాళ్ళు అంతే. అవునవును. రెండు ఇబ్బందే. ఒకటి పేరెంట్స్ చేసేది ఇబ్బందే, మీరు అలా రోజు రావడం అనేది కూడా ఇబ్బంది. అంటే మాకు పాలకొల్లో డే స్కాలర్స్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ. అప్పట్లో ఎంతమంది 5-6 ఉండేవారు మన మన బ్యాచ్. అంటే ట్రేడ్స్ వేరే ఉండొచ్చు, మేబీ ట్రిపుల్ వాళ్ళు, సిఎస్సి కూడా ఉండే, ఈసీ వాళ్ళు ఉన్నారు, సివిల్ వాళ్ళు ఉన్నారు, మెకానికల్ వాళ్ళు ఉన్నారు. సో మా ఊరు దాటేప్పటికి 5-6 వచ్చేసేవారు. ఈసీలో ఆర్డిడి ప్రసాద్ అని ఒక అబ్బాయి, ఇప్పుడు తను డిఆర్డిఓలో ఎక్కడో చేస్తున్నాడు. అవును. అంటే ఎక్కడ చేస్తున్నా తెలీదు. ఆ ప్రసాద్ తెలుసు నాకు. తెలుసు కదా, న్యూఢిల్లీ, ఇప్పుడు బెంగళూరులో చేస్తున్నాడు అనుకుంటా. బోషో ఏదో చేస్తున్నాడు అనుకుంటా ప్రసాద్, తెలిసి. మనకు కరెక్ట్ గా తెలీదు. ఈసీ ప్రసాద్ కదా? ఈసీ ప్రసాద్. ఓకే. ఓకే. బెంగళూరులోనే చేస్తాను అన్నాడు మొన్న మధ్య ఫోన్ చేస్తే. ఇంకొక అబ్బాయి ఏమో సివిల్ అబ్బాయి ఉన్నాడు. తను ఇక్కడ మా దగ్గర ఇక్కడ ఈడబ్ల్యూ అని చేస్తున్నాడు అనమాట. స్టేట్ గవర్నమెంట్ ఈడబ్ల్యూ చేస్తున్నాడు. ఓకే. ఓకే. కొంచెం ఒక అబ్బాయి మెకానికల్ అబ్బాయి ఏమో పవర్ ప్లాంట్ లో చేస్తున్నాడు. అంటే ఇండియన్ అరౌండ్ లోనే ఉన్నారు. బాగా బయటకు వెళ్ళినాడు. సాయి ఒకటే బయటకు వెళ్ళాడు. తను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయాడు. బాగా అంటే మరీ బాగా వెళ్ళిపోయాడు. అంటే తను బీటెక్ అయినప్పటి నుంచి కూడా జేఎన్టీ కాకినాడకి వెళ్ళి, కాకినాడ నుంచి అక్కడ మళ్ళీ బెంగళూరు వెళ్ళి, హైదరాబాద్ వెళ్ళి ఇంకా అక్కడ ఉండేవాడు. ఇంకా మ్యాక్సిమం మాతో చాలా తక్కువ. మేము ఎక్కువ. పవన్ అని సివిల్ అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు. తను ఏడబ్ల్యూ వచ్చింది 2013లో. ఏడబ్ల్యూ వచ్చింది. పోలవరంలో చేసేవాడు తను. ఓకే. ఓకే. పోలవరం నుంచి మళ్ళీ ఇక్కడ సిద్ధాంతం అని ఇరిగేషన్ లో చేశాడు. ప్రజెంట్ అదే చేస్తున్నాడు. సో తను ఏంటంటే రోజు మేమిద్దరం కలిసేవాళ్ళం. ఓకే. ఓకే. ఇంకొకటి నేను అడగమని వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మధ్యలో ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ వీటిలో జాయిన్ అవ్వక ముందు మధ్యలో కొద్ది రోజులు నువ్వు పాలకొల్లు నుంచి దాటి ఫస్ట్ టైం బెంగళూరు వచ్చావు కదా ఇక్కడ. హోమ్ సిక్నెస్ గట్రా అనిపించలేదు? అంటే ముందర నుంచి పుట్టినప్పటి నుంచి పాలకొల్లోనే ఉండి, కాలేజీ కూడా పాలకొల్లోనే ఉండేసేసి డైరెక్ట్ గా బెంగళూరు వచ్చేసి హాస్టల్ గిస్టల్ కూడా నీకు ఏం అలవాటే లేదు కదా చూసుకునేది. ఇంకా అసలు చూసే అప్పుడు ఎట్లుండింది నీకు స్టేట్ ఆఫ్ మైండ్ చూసుకునే? అసలు యాక్చువల్ గా నీకు చెప్పాను కదా, అప్పటి స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉండేదంటే, బెంగళూరు వెళ్తానికి మా దగ్గర అప్పుడు అమౌంట్ లేదు. మా పేరెంట్స్ ఏమో ఎప్పుడు ఖచ్చితంగా చేస్తారు, కానీ కష్టంగా చేస్తారు. అర్థమైంది. ఓకేనా? సో దానికి ఏంటంటే మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ బావమరిది ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఐఐటిఎన్. ఓకే. ఇద్దరు ఐఐటిఎన్స్ కలిపి స్పీడ్ కోర్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి, వాళ్ళు ఏంటంటే విఎల్ఎస్ఐ మేబీ ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద ఏదో ట్రైనింగ్ ఇద్దామని ఒక ప్లాన్ వేసారు. సో వాళ్ళు ఏంటి మామూలుగా ఒక ఫ్లాట్ తీసుకున్నారు బెంగళూరులో. ఎక్కడ నాకు అంత ఐడియా లేదు ప్రజెంట్ ఇప్పుడైతేనే. ఇక్కడ కేఆర్పురం నుంచి శివాజీనగర్ వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది అనమాట ఆ ఏరియా.
ఓకే. ఓకేనా. ఆ ఏరియాలో ఒక ఫ్లాట్ అంటే కింద బ్యాంక్ ఉండేది, ఐసిఐసిఐ బ్యాంక్ ఏదో ఉంది హుహు. ఆ పైన. సో వీళ్ళు డే టైమ్ జాబ్కి వెళ్ళిపోతారు కదా హుహు. ఆఫీస్కి. హ్మ్. నేనుండే అక్కడ వచ్చి ఏమన్నా కాల్స్ రిసీవ్ చేసుకుని ఏమైనా అడ్మిన్స్ ఏమైనా ఉంటే తీసుకోవాలి. యాక్చువల్గా అది మా పని. సో ప్యారలల్ గా అది కూడా మనం జాబ్ ట్రైల్స్ తీసుకోవచ్చు. హుహు. లేదు అనుకుంటే ఆ, ఇంకా అదర్ అప్లికేషన్స్ ఏమంటే చేసుకోవచ్చు. హుహు. వాళ్ళకి ఫ్రీగా మనకి రూమ్ అది ఇచ్చారు. రూమ్ అంటే వాళ్ళతోనే ఉండేవాడిని. ఓకే. ఓకే. సో నువ్వు ఎప్పుడైనా అర్థం చేసుకో, ఎప్పుడు కూడా ఇల్లు దాటినాడు ఒక్కసారి బయటకు వచ్చి, అది కూడా జనాలు ఎవరు ఉండరు, హుహు. సింగిల్ గా నేను ఒక్కనే ఉండాలి పొద్దున్న సాయంత్రం దాకా. వాళ్ళు వస్తారు నైట్ 5:30 6కి వస్తారు, క్లాస్ చెప్తారు, హుహు. మళ్ళీ వాళ్ళ ఆఫీస్ వర్క్ లో వాళ్ళు ఉండేవారు. సో నాకు మాట్లాడడానికి ఎవరు ఉండేవారు కాదు. హుహు. సో నాకు ఇప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోయింది నాకు. అవును. ఏంట్రా బాబు, ఓ పక్కనేమో ఇప్పుడు మా ఇల్లు దాటలేదంటే ఏదో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా ఉండి వెళ్ళేవారు. ఇప్పుడు మొత్తం ఏం అర్థం కాకుండా ఉందనేసి ఒక 2 months వెయిట్ చేశాను, ఏమన్నా జాబ్ వస్తుందా ఇదనేసి. అవును. కానీ జనాలు కూడా మామూలుగా ఇంట్లో ఉంటే ఎన్వైరన్మెంట్ మనకు చాలా వేరుగా ఉండేది. అంటే ప్రతి చిన్నది కూడా పట్టించుకుంటారు ఇంట్లో. అంటే నువ్వు తిన్నావా లేదా? ఆ, వాష్‌రూమ్ అంటే ఫస్ట్ హ్యాపీగా టైం ఉన్నావా? ఏంటంటే ఖాళీగా ఉన్నావా? అది ఆ! మన పని మనమే చేసుకోవాలి, మన బట్టలు మనమే ఉతుక్కోవాలి. అసలు ఎవడు పట్టించుకోడు. అసలు ఆ! ఈ మనం మనకు డిపెండెన్సీ అనేది మనమే చూసుకోవాలి అప్పుడు. అవును. ఓకేనా. మధ్యాహ్నం అయితే లంచ్ మనం తెచ్చుకోవాలి, సాయంత్రం అయితే మళ్ళీ వాళ్ళు వచ్చేప్పటికి మనం రైస్ పెట్టాలి, కర్రీస్ మళ్ళీ తేవాలి. ఈ రకమైన డిపెండెన్సీలు అన్నీ పెరిగిపోయి హుహు. మళ్ళీ వాళ్ళ టెన్షన్ వాళ్ళు ఉంటారు కదా. మనతో హ్మ్. మాట్లాడేవాడు, మన ఫ్రెండ్స్ కూడా అప్పుడు ఎవరో లేరు బెంగళూరులో కలుద్దాం అంటే ఆ టైంకి. హుహుహు. హైదరాబాద్ లో ఉన్నారు అందరూ. అప్పుడు నేను ఎంటెక్ చేస్తున్నాను అనుకుంటా. కరెక్ట్. తర్వాత నువ్వు బిట్స్ గోవాలో కదా. అవునవును. అవును. అవునవును. ఎంటెక్ 2010 వెంటనే ఎళ్ళిపోయేవారు. జూన్ ఆ టైంకి వెళ్ళి హుహు. ఆగస్ట్ లో అన్నమాట చెప్పాను ఇంట్లో, హుహు. ఇలా అయితే నా వల్ల అవదు హుహు. అంటే. ఆలోచించుకో మళ్ళీ అయ్యో చెప్పారు. హుహు. సరే అనేసి ఈలోపు మా సిస్టర్ డెలివరీ అయింది. మా పెద్ద మేనల్లుడు పుట్టాడు ఆ టైంకి, కరెక్ట్ గా ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైం అనుకుంటా. ఓకే. చెప్పేసి ఇంకా వచ్చేసాను అక్కడ నుంచి, హుహు. ఏదైతే ఇద్దులే అనేసి. హుహుహుహు. నెక్స్ట్ అని చూస్తే మళ్ళీ బ్లాంక్. హుహు. సరేనప్పుడు ఏదైనా గవర్నమెంట్ జాబ్ ట్రై చేసుకుందాం అనేస్తే మనకున్న బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే ఆ ఇంటర్మీడియట్ మార్క్స్ మీద ఒక జాబ్ వస్తుందని ఎవరో చెప్పారు. ఓకే. సో ఊర్లో ఉండాలి ఖచ్చితంగానే, ఊర్లో ఉండి ఇంకో జాబ్ తీసుకోవాలి, బయటకు వెళ్ళకూడదని అప్పుడు ఫిక్స్ అయిపోయినాయి ఇంకా. ఓకే. బెంగుళూరు వెళ్ళడం వల్ల నువ్వు నిర్ణయించుకున్నదంటే ఊర్లోనే ఉంటే మంచిది, నాకు హ్యాపీగా ఉంటదనేది అట్‌లీస్ట్ నీకు అర్థమైంది. అంటే ఆ టైప్ యాక్చువల్ గా అది కరెక్ట్ కాదు, మేబీ ఆ టైంలో నాకు అలా అనిపించింది. ఓకే. అంటే అంటే ఏదైనా ఆ టైంకి ఆ టైం అనిపిచ్చేదే. అంతే, అలా అనిపించింది. సరే ఇక్కడ ఏదో ఒకటి చేద్దాం అంటే మా ఫ్రెండ్ ఇట్లాగా ఒక జాబ్ కి అప్లై చేశాడు, ఈ పిఏ జాబ్ కి. ఓకే. సరే నేను కూడా అప్లై చేశాను. ఓకే. అదేంటంటే జాబ్ ఎలా ఉంటుంది, అది 1:10 రేషియోలో హాల్ టికెట్ ఇస్తారు. అంటే స్క్రూటినీ అనేది మార్క్స్ బేస్ని బట్టే చేస్తారనమాట. అప్పుడు మా డిపార్ట్మెంట్ లో ఇచ్చే జాబ్. అప్లై చేస్తే ఇప్పుడైతే అందరికి ఎగ్జామ్ రాయడానికి ఇవ్వరు. అంటే 10 మంది అప్లై చేస్తే ఒకళ్ళకే ఎగ్జామ్ రాయడానికి ఇస్తారు. అది కూడా షార్ట్ లిస్ట్ అయ్యేది ఇంటర్మీడియట్ మార్క్స్ బట్టి అనమాట. ఓకే. ఓకే. అప్పుడు నేను రాజశేఖర్ ఉన్నాడు కదా, అవును. తనకు కూడా చెప్పాను. హుహుహు. సార్ తను కూడా అప్లై చేశాడు. హుహు. అదే ఎగ్జామ్ రాసాము, క్వాలిఫై చేసాము, వచ్చేసాము, ఇంకా అందులో ఉండిపోయాము అంతే. ఓకే. ఓకే. అప్పుడే వచ్చేసింది అయితే నీకు. ఎంత టైంకి వచ్చింది బీటెక్ అయిన తర్వాత? బీటెక్ అయిన 5-6 months అనుకుంటా. బెంగుళూరులో ఎన్ని రోజులు ఉన్నావు నువ్వు? 2.5 months ఉన్నాను. అసలు నాకు అలా ఎప్పుడు అనిపించిందంటే, నువ్వు చెప్పావు చూడు బెంగుళూరులో ఉన్న ఫీలింగ్. హైదరాబాద్ మన గేట్ కోచింగ్‌కి మనం బ్యాచ్ వెళ్ళాం చూడు. ఓకే. ఓకే. థర్డ్ ఇయర్ అయిపోయాక చూసుకున్నానికి. అవునవును. ఆ మూవ్‌మెంట్‌లో ఎళ్ళినప్పుడు నాకు అంతసేపు కూర్చునేసి, అంతమందిలో కూర్చునేసి చేసేదానికి బోర్ కొట్టేసింది. ఇంకా నేను 10 రోజుల్లో బస్ పాస్ ఒకటి అయిపోతే వెళ్ళిపోదాం అనుకోని హైదరాబాద్ మొత్తం తిరిగేసి గమ్మున ఇంటికెళ్ళిపోయాను చూసుకునేసేదానికి. గేట్ కోచింగ్ లేకుండా. అంటే కొలతలు మనకు తెలిసిపోద్ది కదా! అంటే ఇక్కడ మనం కూర్చోలేము, మన వల్ల కాదని చెప్పేసి తెలిసిపోద్ది కాబట్టి అవును. చూసుకొని అలా. సో, అట్లా అప్పుడే స్టార్టింగ్ అయితే ఆల్‌మోస్ట్ 1 ఇయర్‌లోనే కొట్టేసావు జాబ్. గవర్నమెంట్ జాబ్. పెద్ద ఎక్కువ. వచ్చింది అప్పుడు. యాక్చువల్ గా అది ప్లాన్ చేసుకుని ఇంకోటి ఏదైనా చేద్దాం, జన్కో ట్రాన్స్‌ఫర్‌కి ఏదైనా చేద్దాం అనేసి అంటే హుహు. మనం ఇన్ అవడమే ఆలస్యం. మన వాళ్ళు మంచి ఆకలిగా ఉన్నారు మా డిపార్ట్మెంట్ వాళ్ళు. లాగేసుకొని పని చేసేదానికా? మనకు తెలియదు కదా అసలు ఇలా ఉంటది అనేసి. ఇన్ అవడమే ఆలస్యం. అంటే మనకి ఏంటంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక 1/2 kilometer హుహు. ఆఫీస్. ఓకే. 1/2 kilometer, కొద్ది మీటర్లు తక్కువే ఉంటుంది. హుహు. సో ఏదో జాబ్ వచ్చింది, ఏదో గెట్ ఆన్ అవుతుంది అనుకుంటే ఇంకా జాయిన్ అయ్యాను. హుహు. సో అప్పుడు జాయిన్ అయిన కాడి నుంచి మా వాళ్ళు వన్స్ ఒకసారి వెళ్ళిన తర్వాత వేరే విధంగా ఉంటది కదా. హుహుహు.
ఏదన్నా మాందామంటే ఖచ్చితంగా మొత్తం రిజైన్ చేసి రావాలి బయటికి. అవునవును. కరెక్టే. రిజైన్ చేసి రావాలనుకుంటే మళ్ళీ మనకి జాబ్ ఎప్పుడు వస్తుంది? ఈలోపు మనకి చుట్టూ ఉంటాయి కదా ఫైనాన్షియల్ బర్డెన్స్. అవునవును. ప్లస్ ఆ టైంలో క్రిటికల్ కూడా నువ్వు చెప్పావు కదా! నీకు లోన్ ఒకటి తీర్చాల్సింది ఉంది. చాలా ఉన్నాయి అసలు. లోన్ ఉంది, మా సిస్టర్ మ్యారేజ్ అయింది, అవును. ఏ రకరకాలు ఉంటాయి కదా ఫైనాన్షియల్ బర్డెన్స్. వచ్చి వడ్డించుంటున్నావు నేను, మూర్తి. వచ్చారు కదా, మీరు వచ్చారు అవును. కదా మా సిస్టర్ మ్యారేజ్ కి. అప్పుడు బఫెట్ పెడితే మేము కూడా సర్వ్ చేసాం అప్పుడు. అవును. అవన్నీ చేసి మనం వచ్చేప్పటికి ఇంకా నాకు అది సరిపోద్దని చెప్పాను. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు అన్నారు, గెటాన్ అవడం తర్వాత తర్వాత కష్టం చూసుకోండి అంటే, అప్పుడు మా వైఫ్ ని కూడా ఎంప్లాయ్ చేసుకోండి కొంచెం పర్వాలేదని ఎవరో ఇచ్చారనమాట. ఓకే ఓకే. అంటే జనరల్ గా లోకల్ గా ఉంటే ఓకే సరిపోతుంది, కానీ బ్యాంక్ ఎంప్లాయ్ అలా అయితే మా ఇద్దరికి సరిపోతుంది అనేసి అలా చేసుకున్నారనమాట. ఓకే. బాగుంది. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే బ్యాంక్ ఎంప్లాయీ కూడా ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. బ్యాంక్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అదేదో అంటారు కదా వాటిని, ఏదో దాని పేరు నాకు గుర్తు రావట్లేదు. బ్యాంక్ ఎంప్లాయీస్ ని ఇదేదో ఉంటుంది, అది కార్పొరేట్ కాదు, ఇంకోటి ఏదో ఉంటుంది సెమీ గవర్నమెంట్. అంటే కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. మా వైఫ్ చేసేది ఏంటంటే ఆర్ఆర్బి అన్నమాట. ఓకే. ఆర్ఆర్బి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేసి. ఇవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ కానీ ఇవి చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి బ్రాంచెస్. ఓకే. సో ట్రాన్స్ఫర్స్ కూడా అట్లానే ఉంటాయి. మీ ఇంటర్ స్టేట్ వేస్తారు. అవునా? ఇంటర్ స్టేట్ వేస్తారు ట్రాన్స్ఫర్స్. మా వైపు వచ్చేప్పటికి మా 2 డిస్ట్రిక్ట్ లోనే ఉంటది, ఈస్ట్ వెస్ట్ లోనే ఉంటది. ఓ సూపర్. ఓకే. సో మనం ఎప్పుడైతే గవర్నమెంట్ లో ఒక రూల్ ఉంటుంది అనమాట, స్పౌస్ వర్కింగ్ అయితే ఇద్దరికి కలిపి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఇవ్వండి రూలింగ్ ఉంది. ఉందా అది? రూలింగ్ ఉంది. ఓ నాకు తెలియదు ఇది. ఓకే. బాగుంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కనుక కంప్లైంట్ అయితే వాళ్ళకి మాక్సిమం ఫీజిబిలిటీని బట్టి ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఇద్దరికి పోస్టింగ్ ఏమని ఒకటి ఉందన్నమాట. ఆ రకంగా ఇప్పటి వరకు బానే ఉంది. మరి తను పాల్గొలోనే చేస్తుంది. ఓకే ఓకే. నైస్. బాగుంది మనీ. సో బాగుంది. సో దాంతో అలా స్లోగా అలా సెట్ అయిపోయి అలా జరిగిపోతా ఉంది. ఓకే పర్వాలేదు. తర్వాత ఒక ఇల్లుని రెనోవేట్ చేసి G+2 వేసాము. ఓకే ఓకే. ప్రెసెంట్ నువ్వు ఆల్రెడీ ఒకసారి ఫోటో పెడితే నువ్వు కామెంట్ కూడా పెట్టినట్టున్నావు. కామెంట్ అంటే నైస్ అని పెట్టాలి, అంతేం కాదు. నేను వచ్చినప్పటికే G+1 ఉన్నట్టు ఏదో ఉండింది కదా, 5 ఫ్లోరే కదా, మేడం మీదే. నేను అప్పుడు ఆ ఇల్లే కదా మనీ. యాక్చువల్ గా నువ్వు వచ్చింది కళ్యాణ మండపం. అప్పుడు మా సిస్టర్ మ్యారేజ్ కే కదా వస్తాను. కరెక్ట్. అవునవును. కళ్యాణ మండపం. అప్పుడు మేము ఇల్లు కట్టలేదు మా సిస్టర్ మ్యారేజ్ కి. ఓకే ఓకే. మేము ఇల్లు కట్టింది 2012లో కట్టాము. ఓకే ఓకే. నైస్ నైస్. రీసెంట్ గా ఒక 4 years అవుద్ది రెనోవేట్ చేసి G+2 చేసి. ఓకే పర్వాలేదు, బానే ఉంది. నైస్ నైస్. ఇంకోటి, నీ స్కూలింగ్ నుంచి కాలేజీకి ఎట్లుంది జర్నీ? ఇంకేమైనా వాటిల్లో నీకు టర్న్ అయ్యేటివి కానీ, లేకపోతే బాగా టచ్ అయిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా స్కూలింగ్ లో నేను చాలా అప్ టు 5th క్లాస్ వరకు నాకు ఏమైందో తెలీదు. నేనైతే సరిగ్గా చదివేవాడినే కాదు. ఓకే. అప్ టు 5th. 6th వరకు అంటే నాకు మ్యాథ్స్ ఫోబియా ఉండేది, మ్యాథ్స్ సరిగ్గా చేసేవాడిని కాదు. ఓకే. 7th క్లాస్కి వచ్చేప్పటికి నేను ఒక ట్యూషన్లో జాయిన్ అయ్యాను. ఆ ట్యూషన్ సార్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసి నాకు మ్యాథ్స్ మీద మంచిగా ఇంట్రెస్ట్ కలిగించారు. నాకు ఎప్పుడు 60, 65 ఆ రేంజ్ లో మ్యాథ్స్ వచ్చాయి. ఆ సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 95 వచ్చేది. 95 to 100 వచ్చాయి. అంటే ఒక మార్క్ తగ్గితే ఏడ్చేసే స్టేజ్కి వచ్చేసాను అనమాట ఒకనొక సెక్షన్ లో. ఓకే. అంటే అసలు మార్కులే రాకుండా ఉండే, అంటే 60 అలా అలా చేసి అట్లా నాకు అసలు అర్థమయ్యేది కాదు. అంటే మేబీ సార్ బాగా చెప్తారు, వెంకటేశ్వరరావు సార్ అనేసి. ఓకే. 10th వరకు కూడా ఆయన దగ్గరే చదువుకున్నాం. ఓకే. దానివల్ల నీకు ఇంట్రెస్ట్ బాగా వచ్చింది? ఇంట్రెస్ట్ బాగా వచ్చింది. నాకు ఇంటర్మీడియట్ లో 2 years గ్రూప్ 70% వచ్చింది. ఓ వావ్. మ్యాథ్స్ సార్ వల్లే. ఇంజనీరింగ్ లో కూడా నువ్వు బాగా మ్యాథ్స్ చేసేవాడు, అంటే డౌట్లు గట్రా మధ్యాహ్నం పూట నీతో చెప్పించుకునేవాళ్ళు. ఫస్ట్ ఇయర్ లోనా సెకండ్ ఇయర్ లో ఒకటి ఉండేది కదా. అంటే మేబీ ఆ ఎల్ఈ వాళ్ళు అనుకుంటా, వాళ్ళకి వచ్చేది కాదు కదా. అంటే ఇంజనీరింగ్ కొంచెం సీరియస్ గా తీసుకుని ఉంటే వేరే విధంగా ఉండేది. అంటే నేను ఓకే మరి నాట్ బ్యాడ్, 76 ఎంత ఉంది అగ్రిగేట్ అప్పుడు. ఓకే ఓకే.
కానీ 76 మంచి పర్సంటేజే కదా మనీ. అంటే అప్పటి టైంలో మనకు అంత మార్కులు ఏమి వేసేసేవాళ్ళు ఆ, కాదు. ఇప్పుడంటే బాగానే వచ్చేది 9.5 76. సిజిపిఐ ఇవన్నీ ఇచ్చేస్తారు చూస్తుంది ఇంకా. అప్పుడు అగ్రిగేట్ 76 ఉంది, కానీ నాకు డైలమా అనమాట. నేను థర్డ్ ఇయర్ లో మనకి ఇన్ఫోసిస్ వాళ్ళు ఒక ట్రైనింగ్ సెషన్ ఒకటి కండక్ట్ చేసేవారు, ఐడియా ఉందా? అవునవును, ఏదో పెట్టినట్టున్నారు ఒక గుర్తు. ట్రైనింగ్ సెషన్ ఇన్ఫోసిస్ వాళ్ళు కండక్ట్ చేస్తే ఒక మేడం, ఐటీ మేడం చెప్పేది నాకు ఏం అర్థమయ్యేది కాదు, పిచ్చి పిచ్చిగా స్పీడ్ గా చెప్పేసేది ఆవిడ. ఈ మొత్తం ఒక పెద్ద ఆడిటోరియం లాగా క్లాస్ రూమ్ ఉండేది, ఆ క్లాస్ రూమ్ లో కూర్చునేవాడిని. నాకు పక్కన భయం ఏంటంటే అది ఎప్పుడు ఆఫ్టర్ 5-5:30 పెట్టేవారు క్లాసు. ఓకే ఓకే 7:30 దాకా జరిగేది. జనరల్ గా డేస్ కాల నేనేం చేయాలి, 7:30కో 8కో మళ్ళీ వదులుతారు, మళ్ళీ నేను బస్ క్యాచ్ చేయాలి, ఇంటికి రావాలి. అవునవును, అది అది ఇంకా చాలా లేట్ అయిపోద్ది కదా. అదే వీక్ లో 3 days పెట్టేవారు క్లాసులు. అవి చూసేప్పటికి అయ్యో బాబు ఏంటి ఇంత దారుణంగా ఉండేది, అసలు మనం ఏమన్నా రేపన్న రోజు ఏమైనా చేయగలమా అని ఒక ఫోబియా మొదలైంది నాకు. అంటే మేబీ ఆ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అనుకోండి, అది వేరే ఇష్టం. అది మనకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. అవునవును, ఆ టైంలో రైట్ టైంలో మనకి ఆ డెసిషన్ తీసుకోకపోవడం, మనం ఇందులో ఉండిపోవడం, అది అలాగా ఘటన అయిపోయింది. తర్వాత తెలియదే ఉంది, ఏది ఇంకా అలా వెళ్తుంది కాబట్టి ఇంకా వదిలేసాం. ఓకే ఓకే ఇంకేమన్నా ఇంట్రెస్ట్, హాబీస్ ఏమైనా పర్సూ చేస్తున్నావు మనీ ప్రెసెంటా? ప్రెసెంట్ ఏం లేదు. అంటే ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటా ఉంటాను, కానీ మళ్ళీ దాని డివేట్ అయిపోతూ ఉంటాను నేను. ఓకే ఓకే మా డిపార్ట్మెంట్ లో చాలా మంది ఏంటంటే ఈ ఫైనాన్షియల్ లిటరసీ ఉంటది కదా, స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, దీని మీద 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చాలా బీభత్సంగా స్టడీ చేస్తూ ఉంటారు. సో మనం కూడా వెళ్ళి ఏదైనా చేద్దాం అనుకునే లోపు చిన్న భయం, ఆ రిస్క్ మనం బేర్ చేయగలమా లేదా అనేసి. కొద్దిగా స్టార్ట్ చేస్తుంది మేబీ, అంత ఎక్కువ కాకపోయినా. అదేలే, ఆల్రెడీ ఒకసారి స్టార్ట్ చేసి దెబ్బ తినేసాం. ఓకే ఓకే ఆల్రెడీ అయిందా? ఓకే, అసలు మన ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి. ఒక దగ్గర మనకి ఏదైనా బాగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందంటే మనం రెండోసారి ట్రై చేయాలంటే భయపడతాం. అంటే చిన్న దెబ్బ తగిలితే రెండోసారి ప్రయత్నించడానికి మనకి ఛాన్స్ ఉంటుంది, కానీ అది మామూలు కొట్టేసింది అనుకో, ఎందుకు లేరబ్బా నాకు కూడా చిన్నదే, పెద్ద ఏం కాదు, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్, ఎంత 6,000 ఎంతో చేస్తే అప్పుడు కొంచెం భయం వేసింది అనమాట. అది మళ్ళీ రికవర్ అయిపోయిన తర్వాత ఫర్ పీరియడ్ ఆఫ్ టైం రికవర్ అయిపోయింది. సరే ఇంకా మనం అప్పుడు ఒక డెసిషన్కి వచ్చాం, ఈ 6,000 కాబట్టి సరిపోయింది, రేపు పొద్దున్న ఇంకోటి అయితే ఏంటి పరిస్థితి అనేసి అప్పటి నుంచి ఇంకా చూస్తూ ఉంటాను, కానీ దగ్గరికి వెళ్ళాం. ఓకే ఓకే జస్ట్ అబ్జర్వ్ చేసి చూస్తూ ఉంటాం. అంతే అంతే. నైస్. ఇప్పుడు కాలేజీలో స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారు, ఏదైనా మంచిగా చేయాలి అంటే నువ్వేం సజెషన్ ఇస్తావు మనీ? అంటే గవర్నమెంట్ సైడ్ రావాలన్నా, లేకపోతే కెరియర్ సైడ్ ఏమన్నా తీసుకోవాలంటే నీ ఎక్స్పీరియన్స్ నుంచి నువ్వు ఏమన్నా కొన్ని పాయింట్స్ చెప్తావా? ఇలా చేస్తే నాకైతే హెల్ప్ అయ్యి ఉండేది అనిపించింది, లేదా నీకు నువ్వే కాలేజీలో ఉంటే ఇది చేయొచ్చు అని బ్యాక్కి వెళ్ళి చెప్పగలిగితే ఏం చెప్తావు? ఒకటి, మనం లైఫ్ సెటిల్మెంట్ అన్నది ఒక్కసారి ఏదో ఒక జాబ్ లో సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం క్విట్ చేసి మళ్ళీ రావడం అనేది చాలా పెద్ద తప్పు అనమాట. ఏమన్నా మీకు ఏదన్నా బర్డెన్స్ ఉండి ఉండొచ్చు, అదేంటంటే మనం కొత్త ఇంకా లాంగ్ లాస్టింగ్ గా మనం వెనక్కి చూసుకోకుండానే ఉండాలి. సో ఏదో ఒకటి వచ్చింది అంటే ఒక చిన్న కథ చెప్పాడు మా సార్, నాకు అప్పుడు అర్థం కాలేదు అది. కొన్ని చీమలంట ఒక పెద్ద లడ్డూని తింటాకి వెళ్తున్నాయంట. ఆ లడ్డూని తింటాకి వెళ్తే దాని చుట్టూనంట ఎవరో కొంచెం పంచదార వేసారంట, షుగర్. అవి తినేసి వెనక్కి వెళ్ళిపోతాయంట. అవి ఏ అంటే నాకు కట్టు నిండిపోయి తర్వాత తిందామని అన్నారంట. సో లైఫ్ కూడా అంతే అనమాట, మనం ఎప్పుడు కూడా లడ్డూనే ఏం చేయాలి, ఆ చుట్టూని షుగర్ను కాదు. అది టైము మనీ అనేది రెండు చాలా ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అనమాట. కరెక్ట్. ఓకేనా? మనకి టైం దొరికినప్పుడు మనీ ఉండదు, మనీ దొరికినప్పుడు టైం ఉండదు. భలే చెప్పావు మనీ, ఇది మాత్రం ఇంపార్టెంట్. అంటే కాలేజ్ లోపల మనకు ఫుల్ టైం ఉంటుంది, కానీ మనీ ఉండదు, చూసుకో మనీ ఉండదు. సో నువ్వు స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అకాడమిక్స్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఏదైనా సెట్ అవ్వాలి అనుకుంటే మాత్రం టైం ఉంటుంది గ్యారంటీగా. నీకు మనీ స్టార్ట్ అయింది అంటే మాత్రం నీకు టైం ఉండదు. అవునవును కరెక్ట్. ఏదైనా సరే నువ్వు ఒక్కసారి ఏదో ఎర్న్ చేసేసి మనం మళ్ళీ సంపాదించి మళ్ళీ చదివేద్దాం అనేది ఈ ఊపు అప్పుడు ఉండదు అనమాట. సో
అకాడమిక్స్ అయినా 2 years 3 years 4 years 5 years మన దగ్గర 10 years కూడా బౌన్స్ బ్యాక్ అయిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్ గా పిఏ ఉన్నాడు కదా. అవునవును కరెక్ట్. చాలా అది ఏంటంటే మనం సెటిల్ అయితే ది బెస్ట్ జాబ్ లోనే సెటిల్ అవ్వాలి. చిన్న చిన్న వాటిలో కరెక్ట్ కాదనమాట. మళ్ళీ వెళ్ళి అది సాటిస్ఫైడ్ కాకుండా చేయకుండా అది వదలలేము, ఇంకోటి చేయలేము అన్నట్టు కాకుండా అయితే ఇది ఒక అటెంప్ట్ లో రాలేదు, 2 attempt ట్రై చేయాలి, 3 attempt ట్రై చేయాలి, వచ్చేదాకా ట్రై చేయాలి, తప్పదు అది. ఆ సీరియస్నెస్ అనేది అలా కంటిన్యూ అవ్వాలి. కాదు అని క్విట్ చేసామంటే ఇంకా అన్నట్టే. కానీ ఇంకోటి కూడా ఏంటంటే మేబీ కొన్నిసార్లు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా అలా డిక్టేట్ చేసి ఉండొచ్చు. అంతే అదే నేను చెప్పేది. యాక్చువల్ గా ఎంతన్నా ఉండినా సరే అది ఏమన్నా ఒక రోజు మొత్తంలో 8 hours 10 hours స్పేర్ చేసి జాబ్ లో జాయిన్ అయ్యాము అంటే ఇంకా అందులో కంటిన్యూ అవ్వాల్సిందే మనం. అంతే, ఇంకా దాంట్లోనే ప్రోగ్రెస్ ఎత్తుకోవాల్సిందే అంతే. అది మేబీ మనం అనుకున్న గోల్ కి అది తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు, అది వేరే విషయం. అది లేదు అనుకుంటే మనం ఇలాగే కంటిన్యూ అవ్వాలి, లేదు అనుకుంటే టోటల్ గా క్విట్ అయ్యి ఇంకా లైఫ్ అంతా రైడ్ చేస్తా ఉండాలి. రీసెంట్ గా పిఏ చూసాను కదా, పిఏ చెప్పింది చాలా 100% కరెక్ట్. తన యాక్చువల్ గా జాబ్ క్విట్ చేసిన తర్వాత ఇంకో జాబ్ వచ్చింది. కరెక్ట్ కరెక్ట్ 6 months కానీ ఆ స్ట్రగుల్ పీరియడ్ ఉంది చూసావా, వాళ్ళ ఫాదర్ తో ఏదో గొడవ అన్నాడు 6 months. తను మళ్ళీ మ్యారీడ్, తన్నే వాళ్ళ వైఫ్ ని కూడా బేర్ చేయాలి. అవునవును కరెక్ట్. చాలా హార్బుల్ సిచ్యువేషన్ అది. అవునవును. కానీ దాన్ని బౌన్స్ బ్యాక్ అవడానికి చాలా బాగానే అయ్యాడు కదా. అవునవును. ఇది అక్కడ ఆ అటెంప్ట్ అనేది వేస్ట్ అవ్వలేదు. నాకు అది బాగా నచ్చింది. అవునవును చూసుకోవడానికి. అంటే అదే క్రిటికల్ గానే ఉంది ఆ టైంలో చూసుకుంటే. అసలు ఆ డెసిషన్ మేకింగ్ అనేది చాలా కష్టం. వాళ్ళ ఫాదర్ ఒప్పుకున్నారు అంటే ఒక అమ్మాయి మనల్ని నమ్ముకుని మనతో వచ్చింది. సో ఆబ్వియస్ గా మనం ఏం చేయాలి, తన గురించి అన్న ఆలోచించి మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా. కరెక్ట్. కానీ మనడు చాలా ధైర్యంగా వేసాడు స్టెప్. కానీ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా సపోర్ట్ చేశారు ఆ టైంలో. అవునవును, అది కూడా ఇంపార్టెంటే. అలా చేయకపోతే కూడా కష్టం. అంతే కదా. అది ఇప్పుడు ఇంట్లో 6 నెలలు ఇంకా రాలేదా, ఏం చూస్తున్నారా అని చెప్పి అనుకుంటా. చాలా సెంటింగ్ ఉంటది అసలు. చుట్టుపక్కల వాళ్ళు పక్కన పెట్టు, చుట్టుపక్కల వాళ్ళు అయితే చంపు తినేస్తారు, మనం అసలు బయటకు కూడా వెళ్ళాం. పిఏ కూడా ఏని పట్టించుకోడు. అట్లీస్ట్ వాడు చెప్పాడు కదా మా ఫాదర్. పక్కోళ్ళు ఏదో అదే చెప్పేది. ఎప్పుడు కూడా బయట వాళ్ళ గురించి ఎప్పుడు భయపడకూడదు. మనం ఆన్సరబుల్ ఎవరికి, ఫ్యామిలీ మెంబర్స్ కే చేస్తాం ఎప్పుడన్నా. కరెక్ట్. బాగుంది మనీ. కానీ ఈ పాయింట్ అయితే నాకు బాగా నచ్చింది. మనీ టైం 2 యూనివర్సలీ ప్రపోర్షనల్ ఉంటాయి. కొన్నిసార్లు వెళ్ళే కొద్ది అర్నింగ్ స్టార్ట్ అయిందంటే చూసుకునేదానికి, అంటే ఇప్పుడు మనం గేట్ కోచింగ్ వెళ్ళినప్పుడు కూడా కొంతమంది సాఫ్ట్వేర్ లో చేసే వాళ్ళు కూడా ఈ కోచింగ్ వచ్చేవాళ్ళు సాటర్డే సండే. వాళ్ళు మంచిగా ఆల్రెడీ అర్నింగ్ చేస్తా ఉండి ఇంట్లో సామాన్లు కట్టర కొనేసుకొని ఆ బెంచ్ల మీద మనతో పాటు కూర్చోవాలంటే ఏసీ లేకుండా లేకపోతే ఎండకి అవన్నీ స్టూడెంట్స్ తో పాటు కూర్చొని చేసుకోవాలనుకుంటే ఎంత బాగా చెప్తున్నా ఇబ్బంది పడేవాళ్ళు కొంచెం ఎంతో కొంత. అంటే అదేని కాదు, ఇప్పుడు వన్స్ ఒకసారి సాటర్డే సండే చేస్తాడు, మండే నుంచి ఫ్రైడే దాకా వేరే ఉంటది కదా. కరెక్ట్ కరెక్ట్. ఇదంతా ఎవాపరేట్ అయిపోద్ది కదా. అవునవును కరెక్ట్. ఆడు మళ్ళీ బుక్ ఎప్పుడు చేస్తాడు, సాటర్డే మార్నింగ్ తెస్తాడు. ప్లస్ అది ఏం చెప్తాడు, అది సస్టైనబుల్ కష్టం లే మనీ, అది మాత్రం నిజమే. అందరూ చేయగలిగేది ఎక్కడో నాకు తెలిసి 10,000 లో ఒకడు ఉంటాడేమో. కరెక్ట్ కరెక్ట్. అవును చూసుకుని ఆయన చూపించి మనం ఇన్స్పైర్ అయ్యామంటే మన లైఫ్ స్టైల్ ఏంటనేది మనం చూసుకోవాలి. చిన్నప్పటి నుంచి మనం అలా చేయగలమా, హడ్డల్స్ దాటగలమా అని. అలా కాకుండా ఆడికి వచ్చేసింది కదా అని మనం చెప్తే ఆడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు మనకేం తెలుస్తుంది. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. మనం మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే అది మనం గెటాన్ అవుతాం. కరెక్ట్. అవును చూసుకునేదానికి. ఓకే బాగుంది మరి. ఇంకోటి ఇప్పుడు మ్యారేజ్ వీటిల్లో ఇద్దరు అర్నింగ్ చూసుకొని ఉంటే బెటర్ అంటావు ఇప్పుడు కాలానికి, వెళ్ళే ఎక్స్పెన్సెస్ కి వీటికి? అలా అని కాదు, ఒకవేళ కనుక మనకి వెల్ సెటిల్డ్ అనుకో అలా అవసరం లేదు కదా. ఓకే ఓకేనా, ఇప్పుడు శుభ్రంగా బాగా సంపాదిస్తున్నాడు అవసరాడు, ఒక 20-25 lakhs ప్యాకేజ్ వచ్చింది, ఇంకా అవసరం లేదు కదా. శుభ్రంగా అమ్మ ఇంట్లో ఉండి ఇలా పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది. ఓకే అలా రేర్ సిచ్యువేషన్ అది. అది ఏంటంటే డిపెండ్స్ అనమాట. ఎర్నింగే కావాలనుకుంటే అది చెప్పలేము. అది మైండ్ సెట్ అన్నది ఇప్పుడు బాగా నాకు తెలిసి ఇప్పుడు హైయెస్ట్ డ్రాయింగ్ ప్యాకేజీల్లో వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ లో చాలా మంది ఇప్పుడు ఏదైనా మ్యారేజ్కి వెళ్ళాం, అమ్మాయి అబ్బాయి ఇద్దరు సాఫ్ట్వేర్ అని అంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే మినిమం వాడు మ్యారేజ్ చేసేటప్పుడు 20 lakhs ప్యాకేజ్ ఉంటుందిగా మినిమం.
అంటే చెప్పలేంలే. అంటే వాళ్ళు బట్టి అంటే ఒక 4, 5 ఇయర్స్ ఆగితే ఉండుద్దేమో చూసుకోడానికి అటు ఇటు. ఉండొచ్చు, ఈజీగా ఉంటది. ప్రాబ్లం అయితే అంటే ఆడు జాబ్ వచ్చిన పెళ్లికి వెళ్ళి ఎగరాడు కదా. అవునవును. చూసుకుంటాను. సో అది డిపెండ్స్ అంతే. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న దాంట్లో అంటే మేబీ సాఫ్ట్వేర్ అదే హై ఎర్నింగ్ కాబట్టి ఓకే. కొన్ని జాబ్స్ ఈవెన్ ఈవేళ 1 lakh వచ్చినా సరే ఇద్దరు పిల్లల్ని చదివించుకుని వాళ్ళు ఏదైనా చేయడం అనేది ఇబ్బంది అవుద్ది. అవును. ఎందుకంటే మా దగ్గర తిరుమల అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. తిరుమల ఓకే. అంటే ఈస్ట్ వెస్ట్ లో ఎక్కువ బాగా ఫేమస్, అది వైజాగ్ సైడ్. దానికి అసలు 1 year కి 2 lakhs 3 lakhs కట్టడానికి లైన్ లో ఉంటున్నారు పేరెంట్స్. ఏం ఇన్స్టిట్యూట్ అది? 10th ఇంటర్మీడియట్ 2 అదే. ఓకే. కోచింగ్ సెంటర్ లాగా అంటే కోచింగ్ సెంటర్ కాదు, మామూలు మన టైంలో చైతన్య నారాయణ ఎలాగో ఇప్పుడు తిరుమల అనమాట. ఓకే. ఓకే. సో అక్కడ ఏంటి, ఖచ్చితంగా ఒక NIT వచ్చేస్తుంది అనేసి జనాలకు ఎగబడతా ఉంటారు. మేము చూస్తూ ఉంటాం మా చుట్టుపక్కల మా నైబర్స్ వాళ్ళని. తిరుమలలో జాయిన్ చేసాం, 2 years కి 5 lakhs 6 lakhs అయినా సరే అసలు లెక్క చేయట్లేదు. అలాగే 2 years 5-6 lakhs అట్లానే ఉంది. 2 years ఇంటర్మీడియట్ 2 years అయ్యేటప్పటికి 5-6 lakhs అవుతుంది. ఏంటి పాలకొల్లు? పాలకొల్లు కాదు, రాజమండ్రి, ఇక్కడ తణుకు, భీమవరం చాలా ఉన్నాయి. ఓకే. ఓకే. అంటే విత్ హాస్టల్ అనుకో అది. సో ఆ రకంగా ఇబ్బందే చూసుకునేదానికి. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా బాగా పెరిగిపోతుంది కదా అక్కడికక్కడ. అవునవును. అవును. మనీ ఇదైతే ఉంది. సో ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ చెప్తున్నావు కాబట్టి ఇంకో మెయిన్ పాయింట్ నువ్వు చెప్పిన దాని నుంచి ఎక్స్టెన్షన్ మనీ గురించి నీ అభిప్రాయం ఏంటి? అంటే నువ్వు ఎలా చూస్తావు మనీని? మనీనా మనకు అవసరం వచ్చే వరకేనే అది. ఓకేనా? ఓకే. కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారంటే మన దగ్గర మనీ ఉంటే ఒకలా ఉంటుంది, మనీ లేకపోతే ఒకలా ఉంటుంది. ఓకే. అంటే మీకు సిటీస్ లో మేబీ రిలేషన్ అంత ఉండదో తెలియదు, కానీ ఊర్లో మేము ఉంటాం కదా. ఓకే. కంపారిజన్ బాగా ఎక్కువ ఉంటుంది. ఎక్కడైనా ఉంటుంది మనీ, సిటీలో కూడా ఉంటుంది. కాకపోతే మరీ టూ మచ్ గా పట్టించుకోరు. అది ఇక్కడైతే అట్లా పిన్ పాయింట్ లో ఉంటది అనమాట. అంటే మరి అంటే ఒక సటిల్ గా ఉంటుంది. అంటే చూసుకొని ఒక రకంగా అనేసి వెళ్ళిపోతారు. మరి అంటే ఎప్పటి నుంచో ఉన్నట్టుగా కాదు కదా. జనరల్ గా కలిసేదే వాళ్ళే అలసిపోతూ ఉంటారు కదా. సిటీలో ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి ట్రాఫిక్ లో ఇరుక్కొని ఇంటికి వచ్చి. ఓకే, అంటే రిలేషన్ ఉండొచ్చు అంత కాదు, కానీ ఊర్లో అనేటప్పటికి ఏంటంటే వేరే విధంగా ఉంటది కదా. అది ఇలా చేస్తాడు, అది చిన్నప్పటి నుంచి ఉన్న ఒక అనుకో అది ఇంకా వేరుగా ఉంటది. ఒక నెక్స్ట్ జనరేషన్ వచ్చాడు, వాడు ఎలా సంపాదిస్తున్నాడు, వాడు ఎలా సంపాదిస్తున్నాడు అని ఖచ్చితంగా కంపారిజన్ ఉంటది. దాన్ని బట్టే రెస్పెక్ట్ ఉంటది. సో మనీ ఈజ్ ఇంపార్టెంట్, కానీ అన్ని టైంలో. కానీ ఎవరికన్నా సరే ఇప్పుడు ఒక స్టేజ్ నుంచి వచ్చాడు బాగానే, వాడు బాగా సంపాదించుకున్నాడు, చేశాడు. సో ఆ స్టేజ్ లో ఉన్న వాడికి ఎవరికైనా హెల్ప్ చేయాలన్న ఆలోచన ఎవరికి రాదు. అదే బాధ. అర్థమైందా? ఇప్పుడు నిజంగా నేను ఇవాళ ఒక 20 లక్షలు 30 లక్షలు సంపాదించుకున్నాను అనుకో, ఎవరన్నా ఒక అబ్బాయి కొంచెం టాలెంట్ ఉంది, వాడు చదువుకోలేని పరిస్థితి ఉన్నాడు అనుకో, మనం డబ్బులు ఇవ్వలేం. ఎందుకంటే ఇది నాది. అది ఆ మూడ్ మారిపోతే బాగుంటుంది నిజంగా. అంటే ఎంతో కొంత అట్లీస్ట్ నువ్వు ఒక లెవెల్ తర్వాత అర్న్ చేసిన తర్వాత గివింగ్ బ్యాక్ అనేది ఉంటే చెయ్యాలి. అసలు మనం ఏం చేసుకున్నాం డబ్బులు నిజంగా చెప్పాలనుకుంటే అసలు ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉన్నవాడు 10 కోట్లు ఉన్నవాడు ఉంటాడు. ఆ లగ్జరీ అనేది ఏంటి, ఏం చేస్తారు నిజంగా? ఒక కారు కొనుక్కునో లేకపోతే ఇల్లు కొనుక్కుని కట్టుకునో ఇట్లాగే చూపించగలడు తప్ప ఇంకా అంతకుమించి ఏముంటుంది చెప్పు. అవునవును. నువ్వు ఎలా చూస్తావు మనీ? అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఒకటైతే అవసరం మనీ చూసుకోవడానికి, ఖర్చులకి వీటికి అవసరం. ప్లస్ నీకు సొసైటీలో వేరే వాళ్ళు చాలా మంది మటుకు నీ దగ్గర ఉన్న మనీ బట్టే మాట్లాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. సో దాని నుంచి యాక్చువల్ నువ్వు ఎలా డీల్ చేస్తావు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చినప్పుడు, చూసుకునేటప్పుడు? లేదా నీకు నా వరకు అయితే ఏమి ఉండదు, ఎందుకంటే మేము కొంచెం పర్వాలేదు కదా. ఓకే. ఓకే. డిఏజీ కదా మాది, డబుల్ ఇన్కమ్ గ్రూప్ కాబట్టి మా వరకు పర్వాలేదు. ఓకే. సో వేరేది మా డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా కొంతమంది సింగిల్ ఎర్నింగ్ ఉంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటది. వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అనమాట. నేను యాక్చువల్ గా అప్పట్లో సరైన గైడెన్స్ లేకపోవడము మేబీ అవ్వడం, కానీ సరిగ్గా వెళ్ళలేకపోయాను లైఫ్ లో. కెరియర్ పరంగా అంటావు? కెరియర్ పరంగా సరిగ్గా వెళ్ళలేకపోయాను.
అది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనేసి మా తర్వాత వచ్చే జనరేషన్ ఇప్పుడు మా అక్క వాళ్ళ పిల్లలకు కానీ ఏదన్నా వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వాలని మ్యాథ్స్ నేను ట్రై చేశాను. సో వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు ప్రజెంట్. ఓకే. సాఫ్ట్వేర్ లో ఉన్నారు, 3-4. ఓకే. ఓకే. నైస్. బాగా గైడ్ చేసావు అయితే. పర్వాలేదు. ఓకే. ఒకటైతే మన కోవిడ్ లోనే మా అక్క వాళ్ళ అబ్బాయి వాడు బీటెక్ అయింది. వాడు బయటకు వచ్చి ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటాడు. సో అప్పుడు లాక్డౌన్ కదా, ఎక్కడగా ఇబ్బంది అయితే లేదు. మన చటర్జీ వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ద్వారానే ఒక కోచింగ్ ఆన్లైన్ పెట్టించాడు. మన చటర్జీయే పెట్టుకున్నాడు. అది స్టాటస్ పెట్టుకుంటే నేను అది చూసి మనోడు చెప్తే మనోడు ఏదో నెక్స్ట్ వేవ్ అనుకుంటా, అది నెక్స్ట్ వేవ్ నాకు ఐడియా లేదు. ఓకే, మనోడు 6 months అట్లాగా దాని మీద ట్రైన్ చేసి ప్లేస్మెంట్ ఇప్పించాడు. ఇప్పుడు మావాడు బాగానే ఉన్నాడులే, పూణేలో చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 5 years అయినట్టుంది. ఓకే. 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 దాన్ని బట్టి ఒక 2-3 అట్లా వెళ్ళారు. పర్వాలేదు. ఓకే, జనరేషన్ అయితే కొంచెం సెటిల్డ్ గానే ఉంది. ఓకే. ఓకే. నైస్. నైస్. మనీ. ఇంకొకటి హ్యాపీనెస్ నువ్వు ఎలా డిఫైన్ చేస్తావు? హ్యాపీనెస్ అన్నది ఇప్పుడు ఎంజాయ్మెంట్. హ్యాపీ అంటే నీ డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ కానీ ఏంటి? నువ్వు ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవుతావు? లేకపోతే నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వాలంటే ఏం చేస్తే నీకు హ్యాపీనెస్ వస్తుంది? ఎవరన్నా ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు నేను కనుక సాల్వ్ చేశాను అనుకో, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే. ఓకే. అది ఏదన్నా నేను వర్క్ పరంగా అవనే, ఫ్యామిలీ పరంగా అవనే, లేకపోతే ఏదన్నా అవనే, ఎవడో మన దగ్గరకు వచ్చి ఒక హెల్ప్ అడిగాడు అనుకో, అది కనుక నేను అచీవ్ చేయగలిగానంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను. ఆ హ్యాపీనెస్ నాకు ఒక 10 days దాకా ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. నైస్. బాగుంది. అంటే పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తే నువ్వు ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయగలిగితే నీకు హ్యాపీనెస్ వస్తుంది అని చెప్పండి. అంతే అంతే. నైస్. నైస్ మనీ. ఇంకోటి ఫ్రెండ్షిప్ గురించి నువ్వేమంటావు? ఫ్రెండ్షిప్ అనేది ఖచ్చితంగా ఒక రిలేషన్. అది నిజంగా దేవుడు మనకి ఫాదర్ మదర్ రిలేషన్ ఇస్తే ఫ్రెండ్స్ మనమే ఎత్తుక్కుంటా ఉంటా. అది ఆ బాండింగ్, ఆ సింక్రనైజేషన్ అందరిలోని కుదరదు. ఇప్పుడు మన క్లాస్ లో ఒక 132 members ఉన్నారు. నాకు హార్డ్లీ ఎంతమంది ఉంటారు, ఒక 5-6 బాగా టచ్ లో ఉంటారు. ఆ సింక్రనైజేషన్ అది ఓకే. ఇప్పుడు అందరూ డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఉంటారు. అవును. కానీ నేను కొంతమందితోనే షేర్ చేసుకోగలను కదా అది. సో అది ఒక ఇంపార్టెంట్ పార్ట్. బట్ మనమే చూస్ చేసుకొని పెట్టుకొని చేసుకుంటాం అని చెప్పేసి. నైస్. నైస్. ఇంకోటి ఇంకా లైఫ్ పరంగా నువ్వేమైనా కొత్తగా ఏమైనా తెలుసుకున్నావు అంటే అపార్ట్ ఫ్రమ్ కెరియర్ ఇవి కాకుండా సొసైటీ పరంగా కానీ లైఫ్ పరంగా కానీ ఏదన్నా చూసుకునే దానికి నువ్వేమన్నా ప్రత్యేకించి అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ దీస్ థింగ్స్ ఏమైనా తెలుసుకున్నావా? అది వేరే మన ఫ్రెండ్స్తో కానీ అలా షేర్ చేసుకునేదానికి చూసేదానికి. అర్థం కాలేదు నాకు. అంటే అంటే ఏదైనా ఒక విషయం నువ్వు లైఫ్ లో నీ ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకుంది అంటే కెరియర్ పరంగా కాకుండా ఇంకేదన్నా ఇలా చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇది నువ్వు తెలుసుకున్నది ఏమైనా ఉంది, ఇది ఇలా ఉండాలి అనే అఫర్మేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే నేను ఈ ఎక్స్పీరియన్స్ వల్ల ఇది వచ్చింది, దాని తర్వాత నుంచి నేను దీన్ని ఇలా కరెక్ట్ చేసుకొని చేశాను అన్నట్టు ఏమైనా అఫర్మేషన్స్ ఏమైనా ఉన్నాయి? అంటే యాక్చువల్గా నేను ఏదన్నా చేసినా సరే ఖచ్చితంగా 2-3 సెషన్స్ తీసుకునే చేస్తాను. ఓకే. ఓకే. నేను డైరెక్ట్ గా ఏది కూడా ఎక్స్పెరిమెంట్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఓకే. ఓకే ఒకటి నేను ఏదన్నా ఫిక్స్ అయ్యాను అనుకో, దాని గురించి అది ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళతో 2-3 మాట్లాడతాను జనరల్ గా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నాను అనుకో, ఆ ఇల్లు కొనుక్కుంటే ఆ ఏరియాలో ఎవరున్నారు మనకు తెలుసున్న వాళ్ళు చూసుకుంటాను ఫస్ట్. వాళ్ళతో మాట్లాడతాను. ఓకే. వాళ్ళతో మాట్లాడి అందులో మామూలుగా అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఆ తర్వాత వెళ్తాను తప్ప నేను ఎక్స్పెరిమెంట్ గా పరంగా ఏది చెప్పను. అంతే. ప్రెసెంట్ నా అంటే లైఫ్ లో నాకు రిజెక్షన్స్ అనేవి కొంచెం తక్కువగానే ఉన్నాయి ప్రెసెంట్ అది చెప్పాలంటే. మేబీ నాకు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే నువ్వు బీటెక్ అయిపోయిన వెంటనే బెంగళూరు కాకుండా హైదరాబాద్ సైడ్ ఉంటే వేరేలా ఉండేదేమో మొత్తం, ఎందుకంటే మన ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారు కదా. అవునవును, అది కరెక్టే అది కదా. అవును, అది కరెక్టే. మేబీ నాకు తెలిసి అయితే ఎవరు రాలేదు ఆ టైంకి బెంగళూరులోకి. అవును, యాక్చువల్ గా నేను హైదరాబాద్ లో ఉంటే అది వేరే విధంగా ఉండేది. ఖచ్చితంగా ఒక రీజనబుల్ గానే
లైఫ్ ఖచ్చితంగా ఉండేది. అదే మేబీ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేకపోతే గేట్ అవ్వచ్చు. కరెక్ట్ అది. ఆ డెసిషన్ అనేది కరెక్ట్ కాదు, బెంగళూరు వెళ్ళడం అనేది. అంటే నేను ఎంటెక్ లో ఉన్నప్పుడు కూడా మధ్యలో ఒకసారి హైదరాబాద్ వచ్చున్నానమాట. మా కజిన్ వాళ్ళు కలిసినప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ కలిసి అందరూ ఒకే దగ్గర ఉండేవారు. మూర్తి, కోటి. ఓకే, అంటే వాళ్ళందరూ బిహెచ్ఎల్ లో ఉండేవారు కదా. కరెక్ట్. ఓకే, చూసి అక్కడ బిహెచ్ఎల్ లో మన గణపతి దగ్గర ఉండేవారు. కరెక్ట్. చూసుకొని వెంకటకృష్ణ, సాయి వీళ్ళందరూ. అవునవును. సాయి తర్వాత ఇప్పుడు వచ్చాడు, 2014 అట్లా వచ్చినట్టున్నాడు. అవునా? ఓకే. అంటే సాయి 2 years కాకినాడలో చేశాడు ఎంటెక్. తర్వాత 1 year బెంగళూరులో చేశాడు. అవును, జాబ్ చేసాడు అప్పుడు కలిసి. 1 year లో బెంగళూరులో చేశాడు. తర్వాత విప్రోలో చేసేవాడు తను ఫస్ట్. కరెక్ట్ తెలుసు. నా ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు మా రూమ్ దగ్గరే ఉన్నాడు తను. అవునవును, విప్రోలో చేశాడు. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. అప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 7-8 years గణపతితోనే కలిసి ఉన్నాడు. గణపతి, వెంకటకృష్ణ, సాయి. నేను కూడా మధ్య మధ్యలో వెళ్ళేవాడిని, మా డిపార్ట్మెంట్ పరంగా ఏమన్నా పనులుంటే నేను వాళ్ళ రూమ్ లోనే ఉండేవాడిని. అవును, నాకు ముచ్చటేస్తుంది. అంటే వాళ్ళందరూ కూడా ఇల్లు కూడా ఒకే దగ్గర తీసుకున్నారు, ఒకే అపార్ట్మెంట్ లో పైన. అదంతా గణపతి గ్రేట్నెస్ అది చెప్పాలంటే. ఆ పాపం ఎంతమంది వచ్చినా సరే అలా చూసుకునేవాడు, బాగా చూసుకునేవాడు. అవునవును. అప్పుడు నేను ఉన్నప్పుడు నాకు 2011 ఆ టైంలో ఒకసారి వెళ్ళాను. అప్పుడు కోటి వత్సలు ఉండేవారు గణపతి దగ్గర. ఓకే. తర్వాత వెంకటకృష్ణ వీళ్ళందరికీ ఎంటెక్ అయిన తర్వాత జాబ్లు వచ్చాక అందరూ కలిసి ఉండేవారు. హైదరాబాద్ మాక్సిమం పోస్టింగ్ ఉండేది అనుకుంటా. అందరూ కలిసి ఉండేవారు, బాగుండేది అసలు. మనం బిహెచ్ఎల్ వెళ్ళామంటే నిజంగా మన ఊర్లో ఉన్నట్టు ఉండేది ఓ రకంగా చెప్పాలంటే. ఓకే ఓకే. ప్లస్ మన వాళ్ళంతా కలిసి కూడా, అంటే ఇంత ముందు కూడా నేను చూసాను. అంటే మన ఆన్లైన్ లో సెషన్స్ అవి పెట్టుకునే వాళ్ళం కదా, అంటే జస్ట్ కలిసి స్కైప్ కాల్. అవునవును, కోవిడ్ టైంలో పెట్టారు. ఇద్దరు పక్క పక్కనే ఒకే ల్యాప్టాప్ లో వచ్చేవాళ్ళు, గణపతిను, సాయి, వెంకటకృష్ణ వీళ్ళంతా కనిపించేవాళ్ళు. ఇప్పుడు వాడు తన సెల్లే ముందు కూడా ఒకే అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కొనుక్కున్నారు వాళ్ళు. అవును, పైన కింద కింద తీసుకుని చెప్తా ఉంటాడు సాయి. వీకెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ ఫ్యామిలీ ఇక్కడ వీళ్ళ ఇంటికి వచ్చి లంచ్ చేయడం. అవునవును, ఇలా చేస్తారట. బాగుంటది కదా అలాగా. అంటే అంటే అంత కాలేజ్ తర్వాత మళ్ళీ కలుసుకోవడం కష్టమైపోద్ది, ఒకే ఊర్లో ఉన్నాయి. కానీ బానే చూపించాడు మన గణపతి. గణపతి చాలా కాలం మన ఫ్రెండ్స్ అందరినీ బానే ఆదరించాడు. ఒక 7-8 years దాకా. అవును, అంటే నేను వినేవాడిని అప్పుడు. ఎవరన్నా బిహెచ్ఎల్కి వెళ్ళిపోయేవాళ్ళు, బెల్ బాయ్ అని చెప్పేవాళ్ళు, ఎవరు కోచింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా కూడా చాలా అసలు నీకు ఫ్రీ అకామిడేషన్ అక్కడ. చూసుకునేది ఇంకేం బాగా చూసుకునేవాడు పాపం. యాక్చువల్ గా తన డిప్లొమా మీద జాబ్ చేసేవాడు కదా. అవునవును, బాగా చూసుకునేవాడు తను గణపతి. అవును, మంచిగా ఉండేది చూసుకునే. మన వాళ్ళంతా చాలా మంది అక్కడ నుంచే వెళ్ళి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అవునవునవును, అవును, చూసుకునేదానికి అంతా అట్లా ఉండేది. నాకు అదే అనిపించింది. అంటే నువ్వు ఫస్ట్ బెంగళూరుకి వచ్చి చెప్పావు కదా, ఇక్కడికి వచ్చి ఇది చేసేసి వెనక్కి వెళ్ళావని. అట్లా కాకుండా హైదరాబాద్ వచ్చి ఉండి మన ఫ్రెండ్స్ అంతా ఉంటే అదో ధైర్యం కదా. అవునవును, అది వేరు. మామూలుగా నాకు అప్పుడు మన ఫ్రెండ్స్ అక్కడ ఉన్నా సరే బాగానే ఉండేది. అంటే మన వాళ్ళు ఉన్నారు కదా అని నాకు మేబీ ఆ హోమ్ సిక్నెస్ వచ్చేది కాదు మీకు. అవును, ఇంకొకటి మనీ. ఇప్పుడు పాలకొల్లోనే ఉన్నావు, ఎంతైనా పుట్టినప్పటి నుంచి ఇప్పుడు కూడా అట్టే ఉన్నావు. దానివల్ల నీకు యాడెడ్ అడ్వాంటేజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు చాలా మంది కూడా సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు, వాళ్ళంతా కూడా ఒక సిటీలో ఉన్న ట్రాఫిక్ వీటిలో వెళ్తా ఉంటారు. కరోనా టైంలోనే ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్నారు చాలా మంది మటుకు. అట్లా ఉండేసి ఇంటికి వచ్చేసి ఎవరి ఊర్లోకి వాళ్ళు వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా అట్లున్నమాట. బాగుండింది, అట్లా అనిపించింది. నీకు ఫస్ట్ నుంచి నువ్వు ఉన్న ఊర్లోనే ఉన్నావు, అక్కడే మంచిగా జాబ్ చేసి సెటిల్ అయ్యావు, పేరెంట్స్ ని చూసుకుంటా ఉన్నావు. సో అడ్వాంటేజ్ అందరికీ రాదు కదా. ఇప్పుడు పేరెంట్స్ ని చూసుకోవాలన్నా అవునవును, అది మాత్రం కరెక్ట్. అది ఫార్కి వెళ్ళిపోయేసి చూసుకునేదానికి అది. ప్లస్ కొంచెం ఎంతో కొంత వాతావరణం కూడా, ఫుడ్ క్వాలిటీ అదంతా కూడా బాగుంటుంది కదా. అవును, అంటే ఇప్పుడు సిటీల్లో ఫుడ్, బయట ఫుడ్ తింటే వాళ్ళు అంత కల్తీ చేసినంత ఊర్లో చేయలేరు, ఎందుకంటే దొరికిపోతారు. తెలుసు. అవును, అంటే మనం హోమ్ ఫుడ్ అనేప్పుడు ఇంకా బయట తినాల్సిన అవసరం లేదు కదా. ఉండదు. అంటే ఏదో పక్కన బజ్జి బండో స్వీట్ గానే తిరుగుతూ ఉన్నాం అంటే అతను కూడా కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ పెట్టుకో ఉంటాడు. అవును, ఈ రోజు వచ్చి 4 రోజుల తర్వాత వెళ్ళిపోయి వేరే దగ్గర పెట్టుకుంటాడు అనేది ఏమి ఉండదు. అతను ఎప్పటి నుంచో ఉంటాడు, 10 ఏళ్ల నుంచో అట్టే ఉంటూ ఉంటాడు. అంత గమ్మును కూడా చేయడు, ఏదైనా చేసి చేయాలంటే కూడా. అంటే కృతి పడకుండా చేస్తారు, ఎందుకంటే తెలిసిపోద్ది కాబట్టి. అవునవును, సో ఆ అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఉండేదానికి. అవును, అది మనీ బాగుంది. మంచి పాయింట్స్ ఇవి చెప్పావు. సో కెరియర్ పరంగా అయితే నువ్వు చెప్పావంట, స్టార్టింగ్ చూసుకుని ఒకదాన్నే పట్టుకొని దాన్ని ఏం చేసుకుని వెళ్ళాలంటావు. అంటే పక్కన డైవర్షన్స్ వస్తే దాన్ని షార్ట్ కట్ తీసుకోకుండా అట్లా చేయకూడదు. మనం ఏదైతే ఏముందో అది ఖచ్చితంగా అది
మధ్యలో చాలా హర్డిల్స్ వస్తాయి లైఫ్ లో. ఆ తర్వాత మనకి ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమైతే అంటే చిన్నవి అనిపిస్తాయి. అవును, కరెక్ట్. ఆ టైంలో కొన్ని హర్డిల్స్ అనిపిస్తాయి. అవి చాలా పెద్దగా అనిపిస్తాయి కానీ ఒక 5-6 ఇయర్స్ అయిన తర్వాత అబ్బా మనం దీని గురించి అంత ఇబ్బంది పడ్డామని అనుకుంటా ఉంటాం. తర్వాత మన చేతిలో చేసేది ఏమి ఉండదు. అవును, ఇదే మెయిన్ నేను ఆలోచించింది కూడా. మరి అంటే మనకి అయిపోయిన తర్వాత అర్థం అవుతుంది, అరే ఆ రోజు కొంచెం ఎక్కువ అటు ఇటుగా చేస్తుంటే ఇంకోలాగా చేసేవాళ్ళం కదా అని నాకు లైఫ్ లో చాలా సార్లు అనిపించింది. చూసుకునేదానికి. అంటే ఇప్పుడు అవన్నీ ఈజీగానే ఉంటాయి అవి ఆ టైంకి. ఇంకా ఏ టైం అంతే కదా, ఒకసారి మనం ఒక ప్రాబ్లం గురించి బాగా విపరీతంగా ఆలోచించేస్తూ ఉంటాం. అవును, ఒక 5-6 మంత్స్ తర్వాత దీని గురించి ఎందుకు మనం అంత బాధపడిపోయాం అనిపిస్తూ ఉంటుంది నాకు. అవును, చూసుకునేదానికి. అంటే మేమే స్టేట్ ఆఫ్ మైండ్ అంతే అది. అవును, కరెక్ట్. అన్నిటికన్నా మెయిన్ మ్యాటర్ అయ్యేదైతే నాకు అదే అనిపిస్తుంది మనీ చూసుకునేదానికి. పాయింట్ చెప్పావు కదా, అంటే మనం ఎలా ఆలోచిస్తున్నాం ఆ టైంలో. అంటే ఆ టైంలో మనం అలా ఆలోచిస్తే మన సిచ్యువేషన్ కూడా అలాగే ఉంటది. అవును, కానీ ఇంకోసారి నాకు కూడా అనిపిస్తుంది, అంటే కొన్ని లైఫ్ లో కొన్ని దెబ్బలు ఏమి తగులుతూ ఉంటాయి కదా, కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవి తగిలేటివి, అయ్యే మనల్ని షేప్ చేస్తాయి అనిపిస్తుంది. అవును, అది బాగా స్ట్రాంగ్ అవుతాం ఒక రకంగా చెప్పాలంటే. అవును, వాటి వెళ్ళిపోతాం ఇంకా తర్వాత. ఇప్పుడు నిజంగా ఒక విషయాన్ని గురించి మనం భయపడుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం గురించి మనం భయపడుతున్నాం అనుకో, నిజంగా మనకి ఏదైతే జరగకూడదు అనుకున్నా జరిగిపోయింది అనుకో, అది మనం తట్టుకుని గెటాన్ అయిపోయాం అనుకో, దీని గురించి ఎందుకంటే భయపడ్డాం, అయితే అవుతుంది కదా అని ఒక తెగింపు వస్తే చూసావా. కరెక్ట్, చూసుకునేదానికి ఉంటుంది. మంచి మాట చెప్తాం మని. ఇంకేమన్నా రాబోయే స్టూడెంట్స్ కి ఏదన్నా చెప్పాలనుకుంటున్నాం, అంటే మీ తరఫు నుంచి ఏదన్నా ఇది బెటర్, లేకపోతే లైఫ్ ఆస్పెక్ట్స్ లో దేని గురించి అయినా చెప్పాలనుకుంటున్నా? అది ఏముంది, మామూలుగా అప్పుడు 4 years ఇంజనీరింగ్ చదువుతారు, తర్వాత ఏదో స్పెషలైజేషన్ చేస్తారు. సో అల్టిమేట్ గా వాళ్ళు ఏది కావాలనుకున్నా మన లైఫ్ లో ఒక చేయాలనుకుంటే హార్డ్లీ ఒక 6 months సీరియస్నెస్ తీసుకుంటే మనం అవ్వాల్సింది అవుతాం. జనరల్ గా మాక్సిమం 6 months to 1 year పడుతుంది ఎవరికైనా సరే. అది సీరియస్ గా తీసుకోవాలి అంతే. అది కాకుండా మనం ఇవాళ ఒక 2 నెలలు చదివేసి మళ్ళీ రిలాక్స్ అయిపోయి మళ్ళీ అంటే అలా ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే అది అలా గటాన్ అవుతాం, వెనక్కి వెళ్తానే ఉంటాం. లైఫ్ లో మనం కావాలనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఐఓసీలో జాబ్ కొట్టాలనుకున్నాం, ఏం చేయాలి, ఒక 7-8 months మనకి కాదనుకుని ఇంటర్మీడియట్ లో చదివాం కదా మనం. మార్నింగ్ వెళ్ళేవాడిని, నేను 6:30కి వెళ్ళేవాడిని కాలేజ్కి, నా నైట్ 10:30కి వచ్చేవాడిని. మరి అప్పుడు ఎలా చదువుకునేవాడిని, నాకు ఆ సీరియస్నెస్ మరి లైఫ్ లో మళ్ళీ రాదు. సో దాని తాలూకు ఫ్రూట్స్ ఏంటి, నాకు మంచిగా ఎంసెట్ ర్యాంకు కొద్దిగా బాగానే వచ్చింది, పర్వాలేదు 5వ నెల వచ్చింది. దాంతో నాకు ఇంటర్మీడియట్ లో మంచి స్కోర్ వచ్చింది. అల్టిమేట్ గా ఉంటుంది కదా మనం పెట్టిన ఎఫర్ట్ కి. సో అది మనం ఎంజాయ్ చేసాం, నిజంగా ఎంజాయ్ చేసాం. సాఫ్ట్వేర్ జాబ్ కావాలి, సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే సో మినిమం యాప్టిట్యూడ్ స్కిల్స్ కావాలి, ఒక రీజనబుల్ పర్సంటేజ్ ఉంటే ఓకే. దానికి ఏం చేయాలి, మనం చదువుకున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నామో అంతా చదువుకుని ఏదో చేయడం లేదు. మొత్తం 4 years ఫెయిల్ అయిపోయాం, ఖచ్చితంగా డిగ్రీ వచ్చింది ఏదో మొత్తం 60% 70%. అప్పుడు ఏం చేయాలి, సీరియస్నెస్ ఇంకా కొంచెం పెంచుకుని ఒక 6 months 1 year ఏదో ఒక కోర్సు నేర్చుకోవడము, లేకపోతే గేట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చేస్తే అవుతుంది. అలా మా సీనియర్స్ చాలా మంది ఉన్నారు. ఒక ఆయన మెకానికల్ ఒక ఆయన ఉండేవాడు నేను చదువుతున్నప్పుడు, మమ్మల్ని 3rd year వరకు పెద్ద ర్యాగింగ్ చేశాడు. ఎందుకు ఇంట్రా బాబు అసలు ఎందుకు పనికిరాడరా అనుకుంటే, ఆయన ఫైనల్ ఇయర్ లో మాకు హార్డ్లీ కనిపించింది బస్సులో. నేను 2nd year చదువుతున్నాను, పాలకొల్లు సొంగవృక్షం మెకానికల్ అయినా. అసలు ఆయన చూస్తేనేమో ఎందుకు 1+2 3 అని కూడా తెలియదు అన్నట్టు ఉంటాడు. ఫైనల్ ఇయర్ లో హార్డ్లీ నాకు తెలిసి ఒక 5 times కూడా కనపడలేదు ఆయన. ఓకే, అప్పుడు గేట్ లో డబుల్ డిజిట్ ర్యాంక్ వచ్చింది ఆయనకి, 55 ఎంతో. ఐఐటి కాన్పూర్ ఖరగ్పూర్ లో ఎంటెక్ చేశాడు, మహీంద్రా అండ్ మహీంద్రాలో జాబ్ చేస్తాడని అన్నారు. సో సీరియస్నెస్ అనేది అలా తీసుకోవాలన్నమాట. నువ్వు 3 years ఆడుకున్నావు పర్వాలేదు, 1 year నీది కాదని కష్టపడు. ఖచ్చితంగా ఒక గేట్ ఐఐటీలో కనుక మనం ఇన్ అయ్యామంటే మన లైఫ్ మారిపోయినట్టే. సో మనం 4 years తీసుకోలేదు, 4 years కష్టపడలేదు, ఏదో వచ్చాం బయటికి. 1 year లాంగ్ టైం చేసి మంచి సీరియస్ గా కష్టపడు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఐఐటీస్ కెరియర్ ఇవే కాకుండా తర్వాత బయట నువ్వు మామూలుగా ఏదైనా చేయడానికి, బిజినెస్ అలా చేయడానికి ఏం ట్రై చేయలేదా, లేకపోతే గవర్నమెంట్ జాబ్ లో రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయి అట్లా? కామన్ అయ్యి గవర్నమెంట్ జాబ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే మన పేరు మీద ఏది ఫర్మ్ ఉండకూడదు, మనకు అదర్ ఉండకూడదు, మనకు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండకూడదు, అసలు ఉండకూడదు.
మన పేరు మీద ఏది ఉండకూడదు. మనకు ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది ఉన్నదంటే అది కొంచెం క్రైమ్ అనమాట. వైలేషన్ ఆఫ్ సిసిఎస్ కాంటాక్ట్ రూల్స్ అంటారు. ఓకే. అంటే అంటే ఆ జాబ్ కి రిలేటెడ్ అంటే ప్రైవేట్ లో ఎలా ఉంటుంది అంటే ఆ జాబ్ కి రిలేటెడ్ కాకపోతే పర్లేదు. అట్లా ఉండదు ఇక్కడ. నువ్వు ఏదైనా సరే ఇప్పుడు నువ్వు 8 to 4 జాబ్ చేసేసి నేను మళ్ళీ వెళ్ళిపోయి ఇంకోటి ఏదైనా చేసుకుంటానంటే అది కరెక్ట్ కాదనమాట. మన పేరు మీద ఉండకూడదు. అది మేబీ అని అనఫిషియల్ గా చేసుకునే వాళ్ళు ఉంటారు తప్ప. కానీ అది రిస్కే కదా ఎప్పటికైనా. రిస్కే కదా మరి. అదేంటంటే దాన్ని ఏదో అంటారు, అసెట్స్ అండ్ యాన్యువల్ అసెట్స్ పబ్లిష్ చేస్తారనమాట. అసెట్స్ అండ్ లైబిలిటీస్ అని ఒక సర్టిఫికేట్ తీసుకుంటారు మా దగ్గర ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ కి. అంటే మేము అనాథరైజ్డ్ గా ఏమన్నా అసెట్స్ కొన్నా అవి మేము అంటే చెప్పాలి మా పైన ఈ అసెట్ కొన్నాం అనేసి ఫైనాన్షియల్ ఇయర్ లో. లేదంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడ వచ్చింది, ఏమన్నా బ్రైబ్ చేసుకున్నాం, లేకపోతే కరప్షన్ అయిందా, లేకపోతే ఫ్రాడ్ చేసామా, ఇవన్నీ వస్తాయి అనమాట. ఓకే. ఉంటుంది. సో ఇప్పుడు ప్రైవేట్ జాబ్ తో పోలిస్తే గవర్నమెంట్ జాబ్ కి నీకు కనిపించిన వ్యత్యాసం ఏమైనా ఉందా? అంటే నువ్వు చూసిన పర్స్పెక్టివ్స్ లో కానీ వీటిలో కానీ చూసుకునేదానికి చాలా ఉంటది. ప్రైవేట్ జాబ్ ఇప్పుడు ఎఫర్ట్ అనేది ఏ జాబ్ లో ఉన్నా పని చేసేవాడు ఎక్కడైనా చేస్తూనే ఉంటాడు. అది ఏదో గవర్నమెంట్ అవనే ప్రైవేట్ అవనే. ప్రైవేట్ లో ఏంటంటే మనం చేసేదానికి గ్రోత్ స్పీడ్ గా కనబడుతుంది. గవర్నమెంట్ లో అట్లా ఉండదు అనమాట. 10 to 5 జాబ్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది అయితే లేట్ నైట్స్ చేసేవాళ్ళు ఉన్నారు. ఏం చేసినా సరే ఒకటే శాలరీ కదా ఇద్దరికి. ఓకే. సో అట్లే ఉంటుంది అని చెప్పి అంటున్నాడు చూసుకునే. ఇంకోటి వర్క్ పరంగా స్ట్రెస్ అయ్యి మనం తీసుకునే దాన్ని బట్టి అంటే అంతే చూసుకునేదానికి. ఓకే. ఇంకొకటి మళ్ళీ మనం కాలేజ్ అయిన తర్వాత కలిసిన మూమెంట్ ఏంటంటే బ్రహ్మాజీ పెళ్లికి తిరుమల కొండ ఎక్కాం, గుర్తుందా? చూసుకునేసి మంచిగా అసలు ట్రైన్ అక్కడ నేను సాయి మేమిద్దరం, నేను ఒక్కడనే వచ్చాను మనకు గుర్తులేదు. బెంగళూరు నువ్వు సాయి రామరాజు ఉన్నట్టున్నాడు కదా. అవునవును, రామరాజు కూడా ఉన్నాడు. రామరాజు చూసుకునేదానికి వచ్చాడు. సాయి ఎక్కడి నుంచి వచ్చాడు గుర్తులేదు, నాతో పాటు వచ్చాడు. సాయి బెంగళూరు నుంచి వచ్చాడు. ఓకే ఓకే, నాతో పాటు వచ్చినట్టున్నాడు. చూసుకునేసి అట్లా వచ్చేసి అందరం కలిసి చాలా రోజుల తర్వాత మంచిగా పని చేసుకున్నాం అక్కడ పైన. మళ్ళీ సీను కూడా వచ్చాడు క్యాలికట్ నుంచి చూసుకునేకి. సో అప్పుడు బాగా ఎంజాయ్ చేసాం ఆ లైన్ లో అంతా కూడా చూసుకునేదానికి. ఒక్కసారి కాల్ 2 minutes హోల్డ్ పెడతాను. 2 minutes. ఓకే. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on. ఆల్మోస్ట్ అయిపోయింది మనీ. సో ఇది పర్స్పెక్టివ్ అంతా చెప్పేదానికి. అది బాగుంది మనీ, మొత్తం థింగ్స్ చెప్పినట్టు చూసేదానికి. సో అవి మా ఫ్రెండ్స్ అడిగిన క్వశ్చన్స్ కూడా అన్ని అడిగేశాను చూసుకునేదానికి. మెయిన్ థింగ్ ఈ హోమ్ సిక్నెస్ గురించి, లేదా నువ్వు ఆఫీస్ లో కూడా ఇప్పుడు అలాగే పంచలేస్తున్నావా ఏంటి అని చెప్పేసి అంటావు అన్నమాట. అవును, అంటే మనం ఎక్కడున్నా సరే నా చుట్టూ కొంచెం హ్యాపీ అట్మాస్ఫియర్ ఉండేలాగా నేను చూసుకుంటాను అనమాట. డల్గా అయితే నేను పని చేయలేను. అవునవునవును, అందుకే నేను ఎక్కువ కొత్త ప్లేస్ అడాప్ట్ చేసుకోలేను. ఓకే. ఉన్న ప్లేస్ లోనే ఆల్రెడీ నాకు అలవాటు అయిపోయారు అనుకో. సో వాళ్ళ మీద జోకులు వేసుకుంటా, నా మీద వేస్తారు, మామూలుగా జోకులకి వెళ్ళిపోతుంది. నాకు పని చేసేది కూడా నాకు తెలియదు. ఓకే ఓకే. సో కొత్త ప్లేస్ అన్నప్పుడు కదా అడాప్ట్ అవడానికి టైం పట్టేస్తుంది కదా. నేను అందుకే గమ్ముని అక్కడ కనుక రిజెక్షన్ వచ్చింది అనుకో నేను అక్కడ పని చేయలేను అనమాట. అది ఇబ్బంది కొంచెం. ఓకే, బాగుంది మనీ. అయితే ఇంకోటి అయితే ఇవి ఇంకా నువ్వు వేరే అవెన్యూస్ ఏమి చూడలేదు ప్రస్తుతానికైతే, ఇలాగ సాఫీగా చూసుకుంటున్నావు మంచిగా ఫ్యామిలీ. అవును, ఇంకోటి ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి ఏం చెప్పలేదు. ఫాదర్ పరంగా ఎలాగా ఏంటి నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫాదర్ డ్రైవింగ్ చేసేవారు, అంటే ట్రాన్స్పోర్ట్ లారీలు ఉండేవి. సో ఇప్పుడు 63 years ఫాదర్కి. ఇంకా ఈ ఏజ్ లో ఇంకా అవన్నీ కరెక్ట్ కదనేసి ఒక 4 years బ్యాక్ అవన్నీ అమ్మించేసి ఇంట్లోనే ఉండమని చెప్తాం. ఓకే ఓకే. సో ప్రెసెంట్ అయితే మా పాపని స్కూల్ నుంచి తీసుకురావడం, ఏమన్నా బయటకు వెళ్ళి వచ్చేయడం తప్ప ఇంకా అదర్ వర్క్ ఏం చేయరు ఫాదర్. రిటైర్మెంట్ అయిపోయారు అంతే, చేయొద్దని చెప్పేసాం. ఓకే ఓకే, అంతేలే. మా మదర్ ఇంక హౌస్ వైఫ్. ఓకే. పాప, 2 పాపలు, పెద్ద పాప 2nd class చదువుతుంది. ఓకే.
చిన్న పాప 1.5 years. అవును. నేను అడిగిన పాయింట్ ఏంటంటే నీకు యాజ్ ఎ ఫాదర్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళతో వాళ్ళు మౌల్డ్ చేసేదానికి, వాళ్ళతో సరదా స్పెండ్ చేసేదానికి. ఇంకా అసలు ఉంటది మామూలుగా. నేను ఒకసారి ఎప్పుడన్నా వర్క్ లో స్ట్రెస్ ఫీల్ అయ్యానంటే మా పిల్లల వీడియోలు చూసుకుంటాను. ఓకే ఓకే. పిల్లల వీడియోలు చూసుకుంటాను. అదేదో మా చిన్న పాపకు ఇప్పుడిప్పుడే మాటలు వస్తుంది. ఓకే. దాని ఏదో నా నాన్న అంటూ ఉంటది. అది సరిపోద్ది అనమాట ఆ రోజుకి. ఓకే ఓకే. నేను ఇంటికి వెళ్ళిన వెంటనే కరెక్ట్ గా నేను డోర్ తీసేపటికి నాన్న అని వచ్చేస్తుంది దగ్గరికి. చిన్న పాప. చిన్న పాప. ఓకే ఓకే. ఈవెన్ నేను ఆఫీస్కి వెళ్ళాలన్నా సరే ఫస్ట్ దాన్ని బైక్ మీద ఒక రౌండ్ వేసి రావాలి, లేకపోతే గోల గోల చేస్తూ ఉంటది. బాగుంటది ఆ బాండింగ్. మోస్ట్లీ సాయంత్రం ఆఫీస్ అయిన వెంటనే ఇంకా నన్ను తీసుకెళ్లి ఒక పార్క్ వెళ్ళి కూర్చుందామని, లేకపోతే బైక్ మీద ఊరి మీద తిరుగుదామని ఇలాగే ఉంటుంది నాకు. సో పిల్లలు పుట్టిన తర్వాత ఫ్రెండ్స్ ని కూడా తక్కువగా కలుస్తున్నాను. ఇదివరకు అయితే రెగ్యులర్ గా వెళ్ళేవాడిని. ఇప్పుడు వాళ్ళతో బాండింగ్ ఎక్కువైపోయి ఇంకా నాకు టైం తెలియదు ఓ రకంగా చెప్పాలంటే. అవును. అంటే ఇంకా పిల్లల చుట్టూ ఎన్వైరన్మెంట్ కూడా జాయ్ఫుల్ గా ఉంటుంది ఎప్పుడు. అసలు వాళ్ళు చెప్పే మాటలు చాలు కదా మనకి. ఏ చెప్తారు, ముద్దు ముద్దుగా ఉంటాయి మాటలు. బాగుంది మనీ. సో సూపర్. అయితే థ్యాంక్స్ మనీ, మంచిగా టైం ఇచ్చావు ఇంటర్వ్యూకి. చూసుకొని షెడ్యూల్ చేసుకుని. మధ్య మధ్యలో కొన్ని బ్రేక్స్ వచ్చినాయి. ఓకే, ఎడిట్ చేసుకొని తీసేసి మామూలే చూసుకో. ఓకే ఓకే.